మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధనలో చేర్చబడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం చదువుకొని ఆశీర్వాదకరంగా ఇక్కడ నుంచి వెళ్దాం. కొన్ని విషయాలు ఒక 50-60 నిమిషాలు ఆ సందేశం మీకు అందించి ముగించే ప్రయత్నం చేస్తాం. ముగింపు పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. విద్యా సంవత్సరం ప్రారంభించబడింది కదా. సిచ్యువేషన్ లీగా సమయోచితమైన మాట బంగారు పండ్ల వంటిది అనే లేఖనం చెప్పినట్లు విచిత్రమైన పల్లెములో బంగారు పల్లెములోనూ మంచి విచిత్రమైన పండ్ల వంటిది అన్నట్లుగా సమయోచితమైన మాట ఎముకలకు పుష్టిని ఇస్తుంది అన్నట్లుగా సిచ్యువేషన్లీగా కొన్ని మాటలు చెప్తే త్వరగా ఎక్కుతాయన్న సదుద్దేశంతో ఆత్మీయులముగా మనము కూడా ఒక విద్య ఆత్మ సంబంధంగా కలిగి ఉండాలి అని దేవుని ప్రేరణతో మీ దగ్గర తీసుకొచ్చాను అని నేను నమ్ముతున్నాను. మూలవాక్యం చదువుకొని కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. దానియేలు ప్రవచన పుస్తకం 3-4 వాక్యాలు టిక్ చేసుకోండి. అందులో నుంచి ఒక మాట నేను చదువుతాను, మీరు గమనించండి. దానియేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 3-4 వాక్యాలు మీరు టిక్ చేసుకోండి. అందులో నుంచి ఒక మాట నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఇజ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఇందులో నుంచి నేను చదువుతున్న విషయం నోట్ చేసుకోండి. ఈ మాటలో నుంచే మరొక విషయం చదువుతాను. ఇజ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై సకల విద్య ప్రవీణత కలిగిన వారు, అది నోట్ చేసుకోండి. ఇజ్రాయేళ్ల రాజవంశములలో ముఖ్యులై సకల విద్య ప్రవీణత కలిగిన వారు. స్తోత్రం చెప్పండి ప్రభుకి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా వైపు చూసి కొన్ని విషయాలు విందాం. మీకు గుర్తుండుంటే ఇదే అధ్యాయంలో 17వ వాక్యం చాలా కాలం క్రితం నేను మీతో చెప్పున్నా, వేరే టైటిల్తో. చెప్పగలుగుతామా? 17 అంటేనే గుర్తొస్తుంది కదా, అక్కడే ఉంది కదా. సబ్జెక్ట్ పేరేంటి? ప్రవీణత, ఎక్స్పర్ట్, ప్రవీణుడు అనే సబ్ టైటిల్లో కొన్ని విషయాలు చెప్పున్నాను. సరే, ఇప్పుడు మనం విద్యా ప్రావీణ్యత లేదా విద్య తెలిసిన వారు అనే దాని మీద మాట్లాడుకుందాం. బాబిలోనియన్ ఎంపైర్ సర్వ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని పరిపాలన చేసిన ఒక రాజు క్రీస్తుకు పూర్వం 606లో ఎవరైనా ఉన్నారా అని చారిత్రక ఆధారాలను మనం గమనిస్తే నెబుకద్నెజర్ అనే ఒక గొప్ప మహారాజు, బబులోను మహా సామ్రాజ్యానికి అధినేత, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని శాసిస్తూ పాలించిన ఒక గొప్ప నేత. ఎప్పుడండి? క్రీస్తుకు పూర్వం 606. చెప్పండి, క్రీస్తుకు పూర్వం 606 నుంచి అట్లా ఇంకా వెనక్కి 605, 4, 3 అట్లా లెక్కేసుకుంటూ వస్తే 70 సంవత్సరాల ఆ ఎంపైర్ మహా సామ్రాజ్యంగా ఉంది. 70 సంవత్సరాలు, 536 వరకు కూడా దగ్గర ఇంచుమించుగా. అది సరే, క్రీస్తుకు పూర్వం ఓ మహా సామ్రాజ్యంగా, ఓ మహారాజుగా చెలరేగిన వాడు, చలామణి అయిన వాడు ఈ బబులోను చక్రవర్తి.
ఈ బబులోను చక్రవర్తి తన అధిపతులలో ఒక వ్యక్తిని, ఒక ముఖ్యమైన అధిపతిని పిలిచి, ఇదిగో నా ముందు నిలబడటానికి, నా ముందు అర్హులుగా, యోగ్యులుగా, శ్రేష్ఠులుగా పరిగణించబడి, అంచనా వేయబడి, తీర్పు తీర్చబడి, శక్తి కలిగిన జ్ఞానవంతులుగా ఎన్నిక చేయబడి, మంచి విద్యావంతులుగా ఉండగలిగిన కొంతమంది బాలురను, కొంతమంది బాయ్స్, కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు, వాళ్ళని నేను పరీక్షిస్తా. వాళ్ళు ఎన్నిక చేయబడిన తర్వాత, లేదా నా దృష్టికి మంచి అని అనిపించిన తర్వాత, వాళ్ళకి మన విద్య, మన భాష, మన జ్ఞానం, మన పరిజ్ఞానం, మన టెక్నాలజీ కూడా నేర్పించి ఇంకాస్త ప్రవీణులుగా మారుద్దాం, లేదా మన రాజ్యపు వాతావరణం అలవాటు చేద్దాం అని ఆ రాజు మాట్లాడారు. చూడండి, ఒక భూ సంబంధమైన రాజు ముందు జస్ట్ ఒక 70 సంవత్సరాలు, లేదా ఆయన అయితే ఒక 10-20 సంవత్సరాలే పరిపాలించి, అతని రాజ్యం ఒక 7 మంది రాజులతో, తన కుమారులతో మొత్తం 7 మంది. 7వ వాడు దానియేలు గ్రంథంలో బెల్షెజర్ అనే వ్యక్తి కనిపిస్తారు. బెల్షెజర్ అనేవాడు 7వ వాడు. నెబుకద్నెజర్ కుమారుడు అన్నట్లు కనిపిస్తుంది, కానీ కుమారుడు అంటే వారసుడు, 7th జనరేషన్. ఆయన ఒక 10-20 సంవత్సరాలే ఉంటారు. ఒక 10-20 సంవత్సరాలు ప్రపంచాన్ని శాసించిన ఒక రాజు ముందు నిలబడటానికి విద్య కావాలి. ఏం కావాలి చెప్పండి? చెప్పాలి, ఎడ్యుకేషన్. ఒక సామాన్యమైన రాజు ముందు నిలబడటానికి విద్యా ప్రవీణులు తీసుకోండిరా అని అంటారు. నేను మీతో చెప్తాను, లేదా నేను మిమ్మల్ని అడుగుతాను, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, విశ్వనాథుడు, ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని శాసిస్తున్నా, పాలిస్తున్నా, అవసరమైన సమయంలో రాజులను నియమిస్తున్నా, అవసరమైన సమయంలో రాజులను దించుతూ ఉన్న, రాజ్యాంగాల్ని ఎవ్వరు అంచనా వేయలేని రీతిలో తలక్రిందులు చేస్తున్న శక్తి కలిగిన రాజ్య పాలకుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్. గట్టిగా ఇదే దానియేలు గ్రంథం చెప్తుంది, ఆయన రాజులను నియమించేవాడు, రాజులను గద్దె దించువాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని నియమిస్తాడు, ఎప్పుడు నియమిస్తాడు, ఎందుకు నియమిస్తాడు, ఎంతకాలం నియమిస్తాడు, వాళ్ళని ఎప్పుడు తీసి పక్కన పెడతాడు, ఎవరికి తెలియదు. చూడటం తప్ప, అంచనా వేయటం తప్ప, ఆలోచించటం తప్ప, లేదా ఆ రాజ్యము క్రింద, ఆ పాలన క్రింద ఉన్నంతకాలం మనం ఉండటం తప్ప దేవుని ఆలోచన విధానాన్ని, మేధశక్తిని అంచనా వేయలేం. అలాంటి సార్వభౌమాధికారం కలిగిన వాడు మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య. ఇంకో మాట చెప్తాను, అది ఎంతకాలం? యుగ ఆది మొదలుకు, లేదా సృష్టి ఆది మొదలుకొని సృష్టి అంతం వరకు, సృష్టి అంతమైపోయిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా ఆయనే మహారాజు. కోటని గట్టిగా చెప్పండి ప్రభుకి, కోట గట్టిగా ప్రభుకి. ఆయన మాత్రమే మహారాజు, భూమినేల రాజు, దివినేల రాజు, సర్వ ప్రపంచానికి రాజై ఉన్నాడు ఆయన ఒక్కడే. ఇప్పుడు ఆయన ముందు నిలబడటానికి ఒక సామాన్య విశ్వాసికి, సావుకునిగా నాకైనా, విశ్వాసులుగా మీకైనా, ఒక క్రైస్తవునికి, ఆయన రక్తంతో కడగబడిన మనకు, ఆయన ప్రజలుగా పిలువబడుతున్న మనకు, ఆయన జనముగా పిలువబడుతున్న మనకు, రేపో మాపో ఆయన మనుష్య కుమారుడిగా, మహారాజుగా, మహామహిమతో రెండవ రాకడలో దిగి వచ్చినప్పుడు ఆయన రాకడికి సిద్ధపడుతున్న సంఘం అని చెప్పబడుతూ చాలామంది అవుతున్న మనకి ఎలాంటి విద్య తెలుసుండాలి? ఇక్కడ చూడండి, ఒక రాజు ముందు నిలవబడటానికి సకల విద్యా ప్రవీణులు కావాలట. ఇదే పదాన్ని బైబిల్లో ఇంకొక వ్యక్తికి వాడారు, ఒక వ్యక్తికి వాడారు. తెలుసా మీకు ఎవరికన్నా? మోజస్. ఎవరండి? అపోస్తుల కార్యాలు త్వరగా ఉండండి, 7:22. ప్రవీణుడై ఉండాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఈ మోషే అభ్యసించిన సకల విద్యా ప్రావీణ్యత ఇతని జీవితంలో దేనికి ఉపయోగపడాల, అది నేను మీతో చెప్పాలనుకున్న విషయం.
నెబుకద్నెజరు రాజు ముందు నిలబడటానికి ఏ క్వాలిటీస్ అయితే ఆ రాజు సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారు నా ముందు నిలబెట్టండి అని ఎంచుకున్నాడో అవే క్వాలిటీస్ మోషేలో ఉన్న లేసే మాత్రమేనా సున్నాలో సున్నా కూడా ఈ విద్య మోషేకి ఏ మాత్రం ఉపయోగపడరా రక్షణ పొందకముందు, దేవుని చేత పిలువబడకముందు, దేవుని పరిచర్యకి రాకముందు, దేవుని పరిచర్యలో వాడబడక ముందు లేస మాత్రమేనా కూడా ఈ విద్య తనకు ఉపయోగపడాల. చిట్ట చివరికి ఇంత విద్యా ప్రవీణుడు, మాటల యందు, చేష్టల యందు, జ్ఞానము యందు అన్ని విషయాల్లో ప్రావీణ్యత కలిగిన ఈ మోసెస్ చిట్ట చివరికి గొర్రెల కాపరిగా మార్చబడ్డాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్న తర్వాత ఇదే మోషే అంటాడు, నేను మాట మాంద్యం కలిగిన వాడని అంటాడు. ఏమంటాడండి? ఇంతగా నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? ఎప్పుడో ఉదయం 6 గంటలకి 7 గంటలకి సద్దన్నం చలిదన్నం ఆ రాత్రి పెరుగులోనో మధ్యలో నానబెట్టుకున్న అన్నం పేకలు దాకా తినేసి గొర్రెలకి వెళ్ళిపోతారు. ఎప్పుడో చీకటి పడి 5-6 గంటలకు చీకటి పడక మునిపే మందలోనికి వస్తే పగలంతా కొండల్లో, లోయల్లో, రాళ్ళల్లో, గుట్టల్లో పగలంతా గొర్రెలతో మేకలతో తప్ప సాటి మనిషి ఎవరు ఉండరు ఆయనకి. సాటి గొర్రెల కాపురానికి అనిపిస్తే తప్ప గొర్రెలతో తిరిగి 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 తన విద్య, సకల విద్యా ప్రావీణ్యతలో పైసా కూడా 40 సంవత్సరాలు ఎక్కడ ఉపయోగపడక చిట్ట చివరికి మాట నేర్పరి అయిన మోషే మాట మాంద్యం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. ఎందుకనంటే దేవుని పరిచర్యకి, దేవుని సేవకి లౌకిక విద్య అన్నది ఏమాత్రం పనికిరాదు అని దీని అర్థం. యోహాను సువార్తమానం 7:14 నుంచి యేసయ్య బోధకు యూదులు ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి, ఇలాంటి ఈ విద్య ఎక్కడి నుంచి వచ్చింది నా వైపు చూడాలి. చదువుకోనని ఇతనికి ఇంత విజ్ఞానం, ఇంత పాండిత్యం, ఈ బోధ ఏంటి, ఈ మాటలేంటి, ఈ వాక్చాతుర్యం ఏంటి, ఈ హితబోధ ఏంటి? శాస్త్రులు పరిచయులముగా మనం, యాజకులంగా మనం, సద్దుకైలముగా మనం ఈ పదవుల కొరకు, ఈ బోధల కొరకు, ఇంత వాక్చాతుర్యం కొరకు నిలబడి 1 గంట సేపు శక్తి కలిగిన మాటలు ప్రజలకు అందించడానికి కొరకు ఎంత బట్టి కడతాం, ఎంత చదువుతాం, ఎంత నేర్చుకుంటాం, ఎన్ని తరగతులు తిరగేస్తాం, ఎన్ని పుస్తకాలు తిరగేస్తాం. అరే ఏ పాండిత్యం ఎరుగని, ఏ విద్య కూడా ఎరుగని ఇతనికి, ఎలాంటి చదువు కూడా తెలియని ఈయనకి, ఇతనికి ఈ పాండిత్యం హౌ? ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? నేను మీతో చెప్పాలనుకున్నది అదే. లౌకికంగా ఒక విశ్వాసికి లేదా ఒక మనిషికి విద్య ఉండాలి. ఏముండాలి చెప్పండి? చెప్పాలి. ఈ విద్య నేను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తుందా అంటే కాదని చెప్తా. ఈ విద్య నేను మనుష్య కుమారుని ఎదుట శక్తి కలిగిన వ్యక్తిగా నిలబెడుతుందా అంటే కాదనే చెప్తా. మహామహిమతో మహిమ కలిగిన మహారాజైన మన ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టగలిగిన విద్య ఇదేనా? ఈ భూ సంబంధంగా చదువుతున్న ఈ విద్యేనా? లోపల ఇన్వర్టర్ చూడ, ఈ విద్యేనా అని అంటే రే బాబు ఇదేమైనా లోటు పడుతుందా? ఆమె చేసే నేను కాదనే చెప్తాను. ఒక క్రైస్తవునికి, ఒక దేవుని బిడ్డకి కావలసిన విద్య ఏంటి? ఒక మామూలు రాజు ముందు నిలబడటానికి దానియేలుకు లేదా తన తోటి వ్యక్తులకు విద్య కావాల్సి వచ్చింది, సకల విద్య. ఇది సాదృశ్యంగా ఆత్మీయ రీతిగా యేసయ్య ముందు నిలబెట్టడానికి మనకి కూడా ఆత్మీయ విద్య కావాలి. లౌకిక విద్య ఉంటే సరిపోతుందని మనం భ్రమపడకుండా ఉండటానికి మొదటి 2 రిఫరెన్సెస్ నేను మీతో చూపించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. పిల్లలు చదవాలి, బాగా చదవాలి, మంచి మంచి చదువులు చదవాలి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి మంచి స్థానాల్లో ఉండాలి. ఒక వ్యక్తి కింద ఉద్యోగం చేసేదానికన్నా కూడా ఎక్కువ ఏదన్నా విషయాలు నేర్చుకొని
ఒకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో కూడా మన పిల్లలు ఉండటం చాలా గొప్ప విషయమే. అందులో తప్పేం లేదు. ఎంతవరకు వెళ్ళగలరో, ఎంతవరకు చదవగలరో, ఎంతవరకు సాధించగలరో నేను ఎప్పుడు చెప్తానే ఉంటాం. మేము మహిమ కలిగిన పిల్లలు పొందుకొని ఇంటర్ సెకండ్ ఇయర్లోనే చదువు ఆపేసేసి వచ్చేసాం. దేవుడు పిలిచాడు, అందుకని సేవకు వచ్చేసాం. సేవకి చదువు అవసరం లేదా అని అంటే చదువు కావాలి, కానీ ఆ చదువు నీ చేత సేవ చేయిస్తుంది అని అంటే తప్పు. కాస్తో కోస్తో బైబిల్ చదవటానికి, బైబిల్లోని విషయాలు కొన్ని అర్థం చేసుకునేదానికి ఇలాంటి ప్రకటనలు రావాలి అంటే పైనుండి రావాలి. స్తోత్రం చెప్పండి. అదే ఇక్కడ రాయబడి చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనలా చదువుకోనని ఇతనికి, మనలా డిగ్రీలు తిరగేయకుండా ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? చరిత్ర చెప్తున్నాడు, పాత నిబంధన వివరిస్తున్నాడు, పాత నిబంధనలో ప్రతి లేఖనం చెప్తున్నాడు. అరే మన పూర్వీకులు, మనము అందరం కలిసి కూర్చొని చదివి తల నేర్చేటంతగా, తల మీద జుట్టు ఊడిపోయేటంతగా శాస్త్రాలు తిరగేస్తేనే మనకి ఏం అర్థం కాక ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాము. ఇతనికి ఇలాంటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని యూద మత పెద్దలు ఆశ్చర్యపోయారట. స్తోత్రం చెప్పండి. ఎవరి బోధకి ఆయన యేసయ్య కదా, దేవుడు కదా అని మనం అనుకోవచ్చు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణ మనుష్యుడు, సంపూర్ణ దేవుడు. ఒక కోణంలో సంపూర్ణ దేవునిగా మనం చూడాలి, ఒక కోణంలో సంపూర్ణ మనుష్యునిగా మనం చూడాలి. శరీరంతో ఉన్నాడు, ఆయనకు ఆకలి ఉంది, దాహం ఉంది, నిద్ర ఉంది. నిద్ర లేకపోతే నిద్ర భారం ఉంది, ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఏమీ ఖాతరు చేయకుండా ఈ పాపలోకములో ఏమండి శరీర సంబంధంగా ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, రోగాలు బలహీనతలు వచ్చినా భరించగలిగాడు, సహించగలిగాడు. ఆయన పాపము లేనివాడిగా బ్రతకగలిగాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆయన పాపము లేనివాడిగా, పాపము చేయనివాడిగా నిలబడగలిగాడు, బ్రతకగలిగాడు. ఈ పాండిత్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? భూ సంబంధంగా రాజు ముందు నిలబడటానికి ఆ నలుగురు బాలురకు విద్య అవసరమైతే, ఆత్మ సంబంధంగా యేసయ్య ముందు నిలబడటానికి ఆత్మీయంగా మనకు ఎలాంటి విద్య అవసరమై ఉన్నది? కట్టె కొట్టె తెచ్చ ముచ్చటకు 3 మాట చెప్పి ముగిస్తా. ముగింపు పరిశుద్ధాత్ముడు. మహోన్నతుని విద్య, సంఖ్యాకాండ 24:16. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా. ఇక్కడ చూడు, నా వైపు చూడాలి. చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ భవిష్యవాణిని బిలాము చూస్తూ ఉన్నారు. బాహ్య సంబంధమైన నేత్రములు మూసిన వాడై, ఆత్మ సంబంధమైన నేత్రములు తెరిచిన వాడై భవిష్యత్తుని, ఇజ్రాయేలీల 12 గోత్రికులు జరిగే భవిష్యవాణి చూస్తూ ఎదట ఉన్న బాలాకు అనే రాజుతో చెప్తా ఉన్నాడు, అయ్యా కన్నులు తెరిచిన వానికి వచ్చిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఇది సామాన్యమైన భూ సంబంధమైన విద్యావేత్తలు, విద్యావంతులు కలిగిన వార్త కాదు. ఎందుకంటే భూ సంబంధమైన విద్యావంతులు అంచనా వేయగలరు. ఏం వేయగలరండి చెప్పాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అంచనా, ఎస్టిమేట్ ఖచ్చితంగా మ్యాక్సిమం 50-60-70% అవన్నీ కూడా ఆ అంచనాలు జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ విజ్ఞానం అలాంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని బట్టి అంచనా వేయగలం. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, ఒక కన్ఫర్మేషన్ రాకముందు మన పూర్వీకులు కొంతమంది పరిశోధించి భూమి గుండ్రంగా ఉండుండొచ్చు అని అంచనా వేశారు. ఏం చేశారు చెప్పండి గట్టిగా. ఎవరైనా ఫస్ట్ టైం చెప్పిన ఆయన తెలుసా? తెలీదు. భూమి గుండ్రంగా ఉండుండొచ్చు అని అంచనా వేశాడు. ఆ తర్వాత పరిశోధనలు పెరిగిన తర్వాత భూమి గుండ్రంగా ఉంది, గోళాకారంలో ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని నిరూపితమే టెక్నాలజీ పెరిగిన తర్వాత. ఇప్పుడు బాగా మబ్బులు పట్టున్నాయండి, వాతావరణ శాఖ చెప్తూ ఉంటుంది, ఏదన్నా ఫోన్స్లో వస్తూ ఉంటుంది, టీవీస్లో వస్తూ ఉంటుంది. రానున్న 3 రోజులు, రానున్న 24 గంటలు తీవ్రమైన వర్షం పడే అవకాశం
ఉంది. కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్, కొన్ని ప్రాంతాలను ఆరెంజ్, కొన్ని ప్రాంతాలు ఎల్లో జోన్గా ప్రకటిస్తూ ఉన్నారు. జాగ్రత్త, ఫలానా ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉంది. పడవచ్చు, పడకపోవచ్చు. అంచనాలు మాత్రమే మనిషి వేయగలడు, కన్ఫర్మేషన్ చేసి చెప్పలేడు. వందల వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ బిలాము చూడగలుగుతున్నాడు అని అంటే ఆ మహోన్నతుని విద్య యొక్క శ్రేష్టత మనం గమనించాలి. ఇప్పుడు మహోన్నతుని విద్య అని అంటే ఏంటనుకుంటున్నారు మీరు? బోటనీ, బయాలజీ అనే పుస్తకం బయట ఉంటుందండి. పుస్తకం బయట ఏముంటుంది? బయాలజీ, బోటనీ ఇట్లాంటి పదాలు ఉంటాయి. దానికి అర్థం ఏంటి? ఆ పుస్తకం లోపల ఏముంటాయని చెప్పాలి. అవే బోటనీ గురించి, జంతు శాస్త్రం, మనుష్య శాస్త్రం, ఈ మానవ ఆకారాలకు సంబంధించి ఈ జంతు శాస్త్రం, ఆ బోటనీ బయాలజీకి సంబంధించి ఉంటుంది. వృక్ష శాస్త్రం అని తెలుగులో మాట్లాడుకుందామండి. నేర్చుకుంటున్నానండి, ఏం చేస్తాం? ఇంగ్లీష్ నేర్చుకోవడం 12 సంవత్సరాల ప్రయాస. వచ్చినా రాకపోయినా తలకాయ లేకుండా మాట్లాడుతూనే ఉంటాను. కొన్ని అర్థాలు ఉంటాయి, కొన్ని అర్థాలు ఉండవు. నేర్చుకోవాలి, ఎట్లాగట్లా సాధించాలి ఇంగ్లీష్ అని. స్తోత్రం చెప్పండి. జీవశాస్త్రం అండి, జీవశాస్త్రం అని ఉంటుంది. లోపల జీవాన్ని గురించిన విషయాలు ఉంటాయి. ఆ తర్వాత వృక్ష శాస్త్రం అని ఉంటుంది. ఆ పుస్తకం లోపల ఏముంటాయి చెప్పాలి? వృక్షాలు, చెట్లు, వ్రేళ్ళు, వీటిని గురించిన విషయాలు ఉంటాయి. ఇప్పుడు సాంఘిక శాస్త్రం అని ఉంటుంది. సాంఘికతకు సంబంధించిన కొన్ని విషయాలు, పౌరశాస్త్రం అని ఉంటుంది. పాలిటిక్స్కి సంబంధించినవి కానీ, దేశానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన, జనాభాలకు సంబంధించి, ఇవన్నీ కూడా బయట ఏ సబ్ హెడ్డింగ్ ఉంటే దాని లోపల విషయాలు దానికి సంబంధించినవే ఉంటాయి. బయట వెంటనే మనం చూసిన వెంటనే ఇదిగో ఇది పౌరశాస్త్రం, లోపల పౌరుల హక్కులు, పౌరుల విధానాలు, దేశ విధానాలు, ఈ నాయకుల గురించి, పాలిటిక్స్ గురించి ఉంటాయి. జంతు శాస్త్రం జంతువుల గురించి, మనుషుల గురించి ఉంటుంది. వృక్ష శాస్త్రం వృక్షాల గురించి ఉంటుంది. నక్షత్ర శాస్త్రం ఆ విశ్వాన్ని గురించి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వీటి గురించి ఉంటుంది. బయట ఏది ఉంటే లోపల అది ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను మీతో చెప్పి ఈ ఫస్ట్ పాయింట్లో బయట సబ్ హెడ్డింగ్ ఏంటి? మహోన్నతుని విద్య. ఏంటది అంటే దాని లోపల మహోన్నతుడైన దేవుని గురించిన శక్తి కలిగిన విషయాలు ఉంటాయని అర్థం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడేదాన్ని మహోన్నతుడైన దేవుడు ఎంత గొప్పవాడు, మీ అందరి ఎడల ఎలాంటి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక కీర్తనకారుడు అంటారు, మన పూర్వీకులు, మన ఆత్మీయ తండ్రి అపోస్తలుడు యేసయ్య గారు అంటారు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఎందుకంటే మహోన్నతుడైన దేవుడు ఆయన జీవితాల్లో చేసిన కార్యాలు అలాంటివి. మరి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ పాట రాసిన వ్యక్తి మహోన్నతుని విద్యని చవి చూసినవాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తుల కార్యాల్లో బంగారం 4వ అధ్యాయం 13వ వాక్యములో పేతురు, యోహాను అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు. చూడాలి, నా చూస్తుంది. పేతురు, యోహాను అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పాలి? పాత నిబంధన లేఖలను తవిదీస్తున్నారు. అద్భుతమైన ప్రవచనాలు చెప్తున్నారు, అద్భుతమైన బోధలు చెప్తున్నారు, అద్భుతమైన దైవిక విషయాలు చెప్తున్నారు. యేసయ్య గురించి ఎలా ఆశ్చర్యపోయారో ఈ పేతురు, యోహానుల గురించి కూడా అలానే ఆశ్చర్యపోతున్నారు. ఇదిగో మహోన్నతుడైన దేవుడి గురించి మీకు చెప్తున్నాం. మహోన్నతుడైన దేవుడు మన కొరకు భూమి మీద పుట్టాడు, బ్రతికాడు, మరణించాడు, పునరుద్ధరణ, తిరిగి లేచాడు, మహిమ కలిగిన రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. ఆయన రక్తంలో రక్షణ, ఆయన దెబ్బల్లో స్వస్థత, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం, ఆయన కనుదృష్టి పరిధిలో క్షేమం. ఆయన మీ కన్నీళ్ళు తొడవగలిగిన వాడు, ఆయన మిమ్మల్ని లేవనెత్తగలిగిన వాడు, ఆయన మాత్రమే మీకు నిత్య జీవం అనుగ్రహించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడని జబ్బ చరిచి పేతురు, యోహాను చెప్తా ఉంటే కంగు తిన్నారు ఆ రోజుల్లో ఉండే నాయకులందరూ. కంగు చదవని భలే ఉంటాయి విషయాలు. 4:13 షాక్ అవుతున్నారు. ఏనా వీళ్ళు ఎలాంటి విద్య లేని పాము. 4:13 త్వరగా 4:13 వారు విద్య లేని పామరులు అని గ్రహించి
ఆశ్చర్యపడి వాళ్ళందరూ అనుకున్నారట, ఆ విద్య లేని ఫస్ట్ పామరుడు ఉన్నాడే, మనం ఫస్ట్ మూలవాక్యంలో చదువుకున్నామే, చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని చదువుకున్నాం కదా, వీళ్ళు కూడా ఆ విద్య లేని పామరుడికి ఎందుకంటే ఇది మహోన్నతుని విద్య. గొడ్డుగట్టిగా చప్పట్లో, గొడ్డుగట్టిగా దెబ్బలు తింటున్నారు, తనులు తింటున్నారు, శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, సమస్యలు, రోగాలు, మరణం సమీపిస్తూ ఉన్న వీళ్ళ మాటల్లో ఉన్న శక్తి ఏమాత్రం సన్నగిల్లట్లా. స్తోత్రం చెప్ప గట్టిగా. నిలబడ్డారంటే ఎప్పుడు కూర్చుంటారో తెలియదు, స్టార్ట్ చేశారంటే ఎప్పుడు ముగిస్తారో తెలియదు, వారు మాట్లాడుతున్నప్పుడు అభిషేకం ఎప్పుడు దిగుతుందో తెలియదు, ప్రజల హృదయాలు ఎప్పుడు దర్శించబడతాయో తెలియదు, ప్రజలు ఎప్పుడు ఆ మనోనేత్రాలు వెలిగించబడతాయో తెలియదు, ప్రజలు ఎప్పుడు మోకాల మీద పడి ఏడుస్తారో తెలియదు, ప్రజలు ఎప్పుడు మారు మనసు పొంది అయ్యా రక్షణ పొందుటకు మేమేం చేయాలి, వాట్ కెన్ ఐ డు అని ప్రజలు వాళ్ళిద్దరి వైపు చూపి, ఆ సేవకుల వైపు చేతులు చూపించి, అయ్యా మీరు చెప్తున్న మాటలు మమ్మల్ని దర్శిస్తున్నాయి, రక్షణ పొందడానికి మేమేం చేయాలని లేచి ఎప్పుడు ఏం అడుగుతారో అస్సలు అంచనా వేయలేకపోతున్నారు. అసలు ఇంత పవర్ఫుల్ వర్డ్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు చదువుకోలేదు కదా. వీళ్ళిద్దరేమో, ఆయనేమో కార్పెంటర్, ఫస్ట్ విద్య లేని పామరుడు ఎవరండి? గట్టిగా అదే వృత్తి. ఎవరైనా కార్పెంటర్ ఎవరు చెప్పండి? కార్పెంటర్. వీళ్ళెవరు? ఫిషర్మెన్స్, చేపలు పట్టేవాళ్ళు. ఈ యోహాను, పేతురు ఎవరండి చెప్పాలి? చేపలు పట్టే జాలరులు, చేపలు పట్టే జాలరులు. ఆయనేమో కార్పెంటర్, వీళ్ళేమో చేపలు పట్టే జాలరు. వీళ్ళు చెప్పే మాటలకేమో ఒక దెబ్బకు 3,000 మంది బాప్తీసుపోతారు, ఒక దెబ్బకి 5,000 మంది బాప్తీసుపోతారు. దెబ్బ అసలు ప్రసంగం స్టార్ట్ చేస్తే ముగించేసరికి ఎన్ని రక్షణ కార్యాలు జరుగుతాయో తెలియట్లేదు. ఎప్పుడు పెద్దలు మన 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 నాయకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దగ్గర యేసన్న గారు 5 భాషలు మాట్లాడేవాడు. ఎన్ని భాషలు చెప్పాలి? తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, కొంచెం హిందీ 4 పర్ఫెక్ట్, కన్నడ పర్ఫెక్ట్, తమిళ్ పర్ఫెక్ట్, తెలుగు అంటే ఇంకా స్వభాష, ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడుతుంది. ఈయన విద్య ఈయనేం నేర్చుకోలేదు కదా, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు? అరే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కావలసిన విద్య ఏంటి? ఒక విశ్వాసిగా నీవు కలిగి ఉండవలసిన విద్య ఏంటి? నీవు ఆరాధిస్తున్న దేవుని గురించిన అవగాహన నీకుందా? నీవు ఆరాధిస్తున్న దేవుని గురించి ఆయన మహోన్నతుడు అని నిలబడి, ఏ పరిస్థితికైనా నిలబడి ఆయన గురించి చెప్పగలిగిన అనుభూతి నీకు ఉందా? రోగమైన, మరణమైన, ఏమండి బాధలైన, సమస్యలైన, కష్టాలైన, కన్నీళ్ళైనా అనుభవిస్తూ మహోన్నతుడైన దేవుణ్ణి వాటిల్లో నుంచి అనుభవిస్తూ మహోన్నతుడైన దేవుణ్ణి మాత్రమే ప్రజలకి చూపించగలిగిన, చెప్పగలిగిన శక్తి కలిగిన విద్య నీ దగ్గర ఉందా? మనమే చలిస్తూ ఉంటే, మనమే కదులుతూ ఉంటే, మనమే బలహీనంగా ఉంటే, మనమే వెనకడుగు వేస్తూ ఉంటే, అపోస్తలుడైన పౌలు అంటారు, ఈ చులకని శ్రమ ఏంటది? చెప్పాలి. అరే బాబు, మహోన్నతుడైన దేవుణ్ణి గురించిన విద్య కోసం నాకు కలిగిన విద్యను నేను పెంటతో సమానంగా ఎంచుకున్నానయ్యా అంటాడు. ఒకసారి అపోస్తలుల గారు 26వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఒక రాజు ముందు, ఒక అధికారి ముందు పౌలు నిలబడి ఇదే సువార్త, రక్షణ సువార్త, యేసయ్య గొప్పతనం, దేవుని గొప్పతనం, మహోన్నతుడైన దేవుని గురించి రాయబడిన బైబిల్ యొక్క గొప్పతనం మొత్తం విడమర్చి చెప్తా ఉంటే కంగు తిన్నాడు. ఇంత తేలిగ్గా నన్ను క్రైస్తవుని చేద్దామని అనుకున్నావు నువ్వు అని అంటాడు. ఆయన షాక్ తిని, ఇంత తేలిగ్గా నన్ను క్రైస్తవుని చేద్దామని అనుకున్నావు? తేలిగ్గానో, సులభముగానో, దుర్లభముగానో నేను అనుభవించిన విషయాలే మీకు చెప్తున్నాను సార్. పిచ్చి పట్టింది నీకు. పౌలా నువ్వు పిచ్చోడివి, పౌలా నువ్వు వెర్రివాడవు. 24-25 అంటాడు ఆయన, అతి విద్య వలన నీకు పిచ్చి పట్టింది అంటాడు. ఏమంటాడు చెప్పండి గట్టిగా? అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టింది, అందుకే ఇట్లాంటి పిచ్చి మాట్లాడుతున్నావు అని అంటాడు ఆ రాజు. అయ్యా, అతి విద్య వలన కాదయ్యా నాకు ఈ పట్టిన యేసయ్య పిచ్చి, ఈ దేవుని పిచ్చి అతి విద్య వలన పట్టింది కాదయ్యా, నేను అభ్యసించిన అతి విద్యని విడిచిపెట్టడం వలన మహోన్నతుని విద్య నేర్చుకోవటం వల్ల పట్టిన పిచ్చి నాయన. కొట్టను గట్టిగా చప్పట్లు వేసాయి అంటే వేసాయి చప్పట్లు గట్టిగా.
హల్లెలూయా. 26, 24, 25లో ఉంటుంది. పౌలా, నీకు అతి విద్య వలన పిచ్చి పట్టింది, నువ్వు వేరేవాడివి. అయ్యా, నేను వేరేవాడిని కాదు, నేను సత్యం చెప్తున్నాను. జ్ఞానం కలిగిన మాటలనే, పూర్వీకులు రాసిన మాటలనే, పూర్వీకులు మనకు బోధించిన మాటలనే, పూర్వీకుల దేవుడు ఎంత మహోన్నతుడు, ఎంత మహిమాన్వితుడు. ఆ మహోన్నతుని విద్యను అడిగిన ఒక సేవకునిగా నేను సవాలుగా చెప్తున్నా. పౌలా, నువ్వు ఈ మాటలని చెప్తే రేపో మాపో లేపేస్తారు. నేను ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తానయ్యా. అందుకని దేవుడు నాకు నేర్పించిన విద్యను వదులుకుంటామా? భూమి మీద బతకడానికి 80, 70, 90, 100 సంవత్సరాలు భూమి మీద బతకటానికి, భూమి మీద బతకాలని అడుక్కు తినేవాడు కూడా బతుకుతాడండి 80 సంవత్సరాలు. కాదంటామా? అవునంటారా కాదంటారా? ఉన్నారా పోయారా? ఏమండి, చులకనగా చేయట్లేదు కానీ చెప్తున్నా, అడుక్కు తినేవాడు కూడా ఏమండి 70, 80 వేలు బతకరండి. మనిషి కష్టపడతాడు, సంపాదిస్తాడు, ప్రయాసపడతాడు. ఏమండి, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. 1,00,000 రూపాయలు రెస్టారెంట్లోనికి వెళ్ళి 1,00,000 రూపాయల భోజనం తీసుకొని తింటామండి? చెప్పండి. ఆ పూటకు ఒక ముద్ద తీసుకునే కదా మనం తింటాం. ఏమండి, ఆ 1,00,000 రూపాయలు కలిగిన మనం ఒక ముద్ద తినడానికే ప్రయాసపడుతుంది. ఏ లక్ష్య లేని రూపాయి లెక్కేసుకుని అడుక్కు తినేవాడు కూడా ఒక పూట ముద్ద కొరకు మాత్రమే 10 ఇల్లు తిరుగుతాడండి. 5 ఇల్లు భోజనం బెటర్ అంటారా? ఏమండి, అందుకే పూర్వీకులు అన్నారు, అడుక్కు తినేవాడికి ఏంటి, అడుక్కు తినేవాడికి 66 కూరలు. మాకు ఒక్క కూర చేసుకొని తినేదానికే మాకు ఓపిక ఉండదు, దిక్కు ఉండదు. నేను మీకేదో బడాయిగా ఒక పూట తింటా, ఆ ఒక పూట వండుకునేదానికే నాకు ఓపిక ఉండదు. ఒక్కనే కదా, ఎక్కడ వండుకుంటాం, ఏం తింటాంలే అని ఆవకాయ పచ్చళ్ళు లేదో స్టాక్ పచ్చళ్ళు తెచ్చుకుంటాను, కొంచెం ఒక రైస్ చేసుకుని ఆ పచ్చడి వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేస్తాను అంతే. కూర చేసుకునే ఓపిక అడుక్కు తినేవాడికి 66 కూరలు. ఏమని ఇప్పుడు ఎవరు శ్రేష్ఠులండి? బతకడానికి 1,00,000 మార్గం, కూటి కొరకు కోటి విద్యలు అన్నారు పెద్దవాళ్ళు. భూ సంబంధంగా జస్ట్ ఎడ్యుకేషన్, బడికెళ్ళి చదువుకుంటే మాత్రమే బతుకుతామని కాదు. భూ సంబంధంగా ఎన్ని విద్యలు, చాలా, కూటి కొరకు కోటి విద్యలు. ఏమండి, ఇంకా చులకన చేయాలని కూడా కాదు, కానీ ఇప్పుడు నేను చెప్తుంది, చదువుకున్నోడి కంటే ఫీలప్ అవ్వట్ల. చదువుకున్నోడి కంటే ఎందుకని? ఏసన్న గారు చెప్పారు, నాకు తెలీదు. ఏసన్న గారు చెప్తే నేను మీతో చెప్తున్నాను. మీకు ఎంత అర్థమైందో నాకు తెలీదు. చదువుకున్నోడు చాకలోడు పక్కనే నడుచుకుంటూ పోతూ ఉన్నారంట రోడ్డు మీద, మట్టి రోడ్డు మీద. ఆ రోజుల్లో పల్లెటూరులో మట్టి రోడ్లు, ఆ రోజులని కాదు ఈ రోజుల్లో కూడా పల్లెటూరులో మట్టి రోడ్లు అంటే తెల్లవారుజామున ఆ రోడ్డు పక్కనంతా నిప్పులు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? నిప్పులు ఉంటాయి రోడ్డు పక్కన. అంతా నడుచుకుంటూ పోతే ఎవడో పిల్లగాడు రోడ్డు పక్కన నిప్పేయకుండా రోడ్డు మధ్యలో వేసాడు. సరే కదా అని చూసుకోకుండా తొక్కుంటూ పోతే ఫస్ట్ ఆయన సాకలైన దొక్కాడు, తర్వాత చదువుకునేది దొక్కాడు. సాకలైన ఏం చేశాడు, ఆ పక్కకి ఈ పక్కకి చెప్పు టక మట్టిలో పొల్లడి జట్రాసి కొట్టి వదిలించుకొని ఆయన దారిని ఆయన పోతాం. రండి సార్ అని చెప్పి ఈ చదువుకున్నోడు నేను తొక్కింది ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రతిదానికి తీరి ఆలోచించాలి కదా, అందుకని ఆలోచించడం మొదలుపెట్టాడు. పరిశీలిద్దామని కాలు పైకి లేపాడు, చేత్తో తీసుకున్నాడు, ముక్కు దగ్గర తీసుకున్నాడు, వాసన చూసి ఇది పెంట. ఏమండి, ఎంత సర్వేను చూడండి. అందుకనే చదువుకున్న వాడికి కంటే కూడా చాకలోడు ఏది చూసి చూడనట్టు వదిలేయాలి, ఏది పక్కన పెట్టాలి, ఏది పరిశీలించాలి, ఏది అవసరం ఏది అనవసరం అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాడే గొప్ప విద్యావేత్త. స్తోత్రం చెప్పండి. చదువుకుని ఈ రోజుల్లో స్కూల్స్లో చదువుకునే పిల్లలకి ఏ మాత్రం అనుభవం ఉండదు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్న ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ చేయలేరు, సరిగ్గా ఎక్కువగా చేయలేరు. సంభాషణ ఏదో ఎక్కువగా ఎందుకంటే పుస్తకాల్లో ఉంటాయి, బుర్రలోకి ఎక్కించుకుంటారు, మెమరీ కార్డులోకి ఎక్కించుకున్నట్లుగా బట్టి గట్టేసేసి పుస్తకాల్లో ఉన్నవన్నీ బుర్రలోకి ఎక్కిస్తారు. ఆ బుర్రలో ఉన్నవన్నీ పరీక్ష పేపర్లోకి ఎక్కించేస్తారు, తరగతి దాటిపోతారు, అంతే ఫినిష్. ఒక 2 సంవత్సరాల క్రితం చదివిన దాంట్లో ఏదైనా ఒక పాఠం, ఏదైనా ఒక క్వశ్చన్, ఏదైనా ఒక ఆన్సర్ చెప్పవయ్యా అని ఇప్పుడు అడిగితే 2 years బ్యాక్ చదివినాను ఇప్పుడు అడిగితే చెప్తాడండి? చదువుకున్న వాళ్ళు చెప్పండి, చెప్తారా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఆ తరగతి వరకు చదివారు,
అది పూర్తి అయిపోయింది. ఇదిగో నేను చెప్తున్నాను, మహోన్నతుని విద్యను నువ్వు నేర్చుకోగలిగితే నిన్ను ఆ మహిమ కలిగిన రాజు ముందు నిలబెట్టగలదు. స్తోత్రం చెప్పు గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మహిమ కలిగిన రాజు మహాజ్ఞాని ఆయన. ఆమేన్. ఆ జ్ఞానం ముందు నిలబడాలంటే నీకు జ్ఞానం కావాలా, ఆత్మీయ జ్ఞానం కావాలా. ఇదిగో మహోన్నతుని గురించి నేర్పగలిగిన గ్రంథం, పుస్తకం. ఇందులో మహోన్నతుని విద్య ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన ఎవరు, ఎలాంటి వాడు, ఎలాంటి స్వభావం కలిగిన, ఎలాంటి ప్రేమ కలిగిన, ఎప్పుడు ఏ క్షణాన్ని ఏ విధంగా స్పందించగలుగుతాడు, ఆయన ప్రేమ యొక్క కొలతలేంటి, ఆయన ప్రేమ, ఆయన దాతృత్వం యొక్క శక్తి ఏంటి, ఆయన మన కొరకు ఏ పరిస్థితుల్లో కన్నీరు కారుస్తాడు, లేదా నీ కన్నీళ్ళని ఏ పరిస్థితుల్లో తొడవగలుగుతాడు, నిన్ను ఎప్పుడు ధైర్యపరచగలుగుతాడు, ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఇదిగో మహోన్నతుని గురించిన విద్య నేర్చుకో. మన ప్రార్థనలకు జవాబు ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎంత మోతాదులో వస్తుంది, ఎంత మహిమ కలిగిన కార్యం ఆ క్షణంలో ప్రారంభించబడుతుంది, అన్నీ తెలుస్తాయి. నేను అంటానండి, అపోస్తలుడైన పౌలుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఈ ప్రాంతంలో నాకు బహుమంది ప్రజలు ఉన్నారు, మనుషులెవ్వరి ద్వారా నీకు నేను హాని కలగనివ్వను అని అంటాడు. ఏమంటాడు చెప్పండి, చెప్పాలి. దేవుడు ఏమంటాడు పౌలుతో, మనుషులు ఎవ్వరి ద్వారా, అధికారులు ఎవ్వరి ద్వారా నీకు హాని కలగనివ్వను అని అంటాడు. హాని కలగనివ్వను అని అంటే ఏంటి, ఇంకా ఆయన మీదకి ఎవరు రారు. అట్లానే ఆయన ఓడ ప్రయాణం చేసేటప్పుడు, ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఓడ బ్రద్దలైపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఓడలో కూడా దేవదూత కుడి ప్రక్కన నిలబడి నీకే కానీ నీతో ఉన్న ప్రజల్లో, సైనికుల్లో, ఖైదీలలో ఎవరికి కూడా ఏ హాని కలగదు, వెంట్రుక కూడా రాలదు, తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు, ఎవరికి ఏ హాని కలగదు, మీరందరూ సీజర్ ఎదుట నిలబడాలి అని దేవదూత వచ్చి చెప్పేస్తాడు. చూడండి, ఇలాంటి దర్శనాలు, ఇలాంటి ప్రతిష్ఠితమైన ఆలోచనలతో, దర్శనాలతో ఆ దేవదూత ప్రక్క నిలబడి స్పష్టంగా మాటలు వినగలిగిన శక్తి కలిగిన సేవ చేసిన పౌలు తుది మరణం ఎలా వచ్చింది పౌలుకి చెప్పండి. పౌలు ఎలా చనిపోయారు తెలుసా? రోమా ప్రభుత్వ అధికారుల ద్వారా శిరశ్ఛేదనం చేయబడ్డాడు. ఎలా చెప్పాలి? ఎలా? శిరశ్ఛేదనం అంటే తల నరికివేయబడ. హాని కలిగిందా, కలగలేదా? దానికి అర్థం మనకు బైబిల్లో ఉంది. ఇదిగో ఈ మహోన్నతుని విద్య చదివితే తెలుస్తుంది. ఏ క్షణంలో, ఏ పరిస్థితిలో, ఏ ప్రాంతంలో, ఎందుకు, ఎలా, ఎప్పుడు హాని కలగనివ్వను అన్నాడు, అక్కడ హాని కలిగిందా లేదా, ఏ పరిస్థితిలో మరణానికి అతను అప్పగించాడు, మరణించిన తర్వాత మహిమ కలిగిన రాజ్యంలో అతని స్థానం ఏంటి. అంతెందుకండి, అపోస్తుల కార్యాల 12వ అధ్యాయంలో మనకి అపోస్తలుడైన పేతురు కనిపిస్తాడు. 12 అనుకుంటే ఓకే, అపోస్తలుడైన పేతురు కనిపిస్తాడు. ఎవరో చెప్పండి, చెప్పాలి. పేతురుని బంధించి పెడతారు, చెరసాల్లో బంధించేస్తారు, చంపాలి 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 అని పేతురుని బంధించేస్తారు. ఇక రేపు పొద్దునే తెల్లవారింది అని అంటే పేతురుని లేపేస్తారు. ఈ రాత్రి దేవదూత పేతురు దగ్గరికి వెళ్ళి చెరసాల తలుపులు, సినిమాటిక్గా చెరసాల తలుపులు ఓపెన్ చేసి, బయట ఉన్న ప్రహరీ గేట్లు ఓపెన్ చేసి, పౌలును నిద్రలేపి, పేతురుని, సెయింట్ పీటర్ని పేతురుని నిద్రలేపి, నానా ఇప్పుడు కాదులేనా, నీకు మరణం తర్వాత ఉందిలేమో అని చెప్పి అతన్ని అట్లా నిద్రలేపి బయటికి, ఇంకా కళా దర్శనం అనుకున్నా, అది నిజంగా జరిగింది. కళో దర్శనం అనుకుంటున్నాడు ఆయన, అది నిజంగా జరిగింది. అలా నిద్రలేపి తీసుకెళ్ళి అట్లా ఊరు చివర తీసుకెళ్ళి వదిలేసి, ఇంకా సరే సార్ ఇక్కడ నుంచి నాకు రూట్ తెలుస్తారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే దేవదూత లేడు. అయ్యా ఇక్కడ దాకా గుర్తుందయ్యా, నాకు రూట్ తెలుసయ్యా అని వెనక్కి తిరిగి చూస్తే దేవదూత లేడు. షాక్ అయ్యాడు. అప్పుడు దాకా కళ అనుకున్నాడు, అది నిజమని తెలిసి పోయి వాళ్ళ జాన్ మార్క్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యరాత్రి తలుపు కొడితే పేతురు విడుదల కొరకే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ పేతురు విడుదలయ్యాడని నమ్మట్ల. చిన్నపిల్ల పాప వెళ్ళి తలుపు దగ్గర పేతురు స్వరమైన లోపలికి వచ్చి, అమ్మ బాబాయ్ వచ్చాడమ్మా, అమ్మ బాబాయ్ వచ్చాడమే, ఊరుకో, జైల్లో ఉన్నాళ్ళు ఊరుకో, జైల్లో ఉన్నాళ్ళు ఊరుకో అంటారు. లేదమ్మా బాబాయ్ స్వరమేనమ్మా, నేను విన్నానమ్మా, నాకు తెలుసు కదమ్మా అంటే షాక్ అయ్యి తలుపు తీసి చూస్తే ఎలా విడుదల కలిగి.
ఎప్పుడు మరణానికి అప్పగించాలి, ఎప్పుడు రోగానికి అప్పగించాలి, తన ప్రజల్ని ఎప్పుడు విడిపించాలి, ఎప్పుడు కన్నీళ్ళలో ఉంచాలి, ఎప్పుడు ఆ కన్నీళ్ళ నుంచి విడిపించాలి. మహోన్నతుని విద్య మహా ఉన్నతమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. టీచర్సు ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చి అందరూ చదువుకొని రావాలి. నేను క్లాసులో అడుగుపెట్టిన వెంటనే పేపర్లు ఇస్తా, 10 నిమిషాల్లో రాసి నా చేతిలో పెట్టాలంటాడు. ఎంతమంది చేస్తారు అట్లా? నాకు తెలిసి మళ్ళీ రేపు పొద్దున వస్తాడు, క్లాసులో అడుగు పెడతాడు. అరే బాబు, ఈరోజు ఈ పాఠం సార్, ఎగ్జామ్ అన్నాను సార్, రాత్రి నిద్ర కూడా పోలేదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు, రేపు పొద్దున పెడతారంటాడు. ఎప్పుడు పరీక్ష పెట్టాలి, ఎప్పుడు పిల్లలకి పరీక్షలు రాయించాలో టీచర్స్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. యూనిట్ టెస్ట్లు ఎప్పుడు, క్వార్టర్ ఇయర్లీ ఎప్పుడు, హాఫ్ ఇయర్లీ ఎప్పుడు, ఫైనల్ ఎప్పుడు, అవన్నీ కూడా ఎందుకు వీళ్ళకి ఏమండి. ఫస్ట్ యూనిట్లో మొదటి 3 పాఠాలు ఏమో ఉంటాయి. సెకండ్ యూనిట్ ఉంటుంది, మొదటి 3 పాఠాలు, రెండోసారి చెప్పిన 2 పాఠాలు, 5 పాఠాలు కలిపి ఉంటాయి. ఏమండి థర్డ్ యూనిట్ ఉంటుంది, అప్పుడు చెప్పిన 2 పాఠాలు, ఇప్పుడు చెప్పిన 5 పాఠాలు, మొత్తం 7 కలిపి ఉంటాయి. పదే 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 అయ్యే పరీక్షలు రాయటానికి పిచ్చెక్కిపోదా పిల్లలకి? ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఫైనల్లో వీటన్నిటికీ చాకచక్యంగా ఆన్సర్స్ రాయాలి. నాకెళ్ళి చూసి ఈ విద్య గురించి చెప్పవకండి, అడగవకండి నన్ను. నేను ఫెయిలియరే, నేను ఈ విద్యలో ఫెయిలియరే. కానీ మహోన్నతుని విద్యలో దేవుని సాక్షిగా చెప్తున్నాను, ఆయన తన విద్య నాకు నేర్పించిన మహాగణుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా చెప్పండి. బైబిల్లో అడగండి, ఏవైనా చెప్తాను, ఏవైనా చెప్తాను. అసలు చూడకుండానే ప్రసంగాలు చెప్పేవాడిని. ఇదిగో దీంట్లోనే ఊరికే రెఫరెన్సెస్ రాసుకొని వచ్చున్నాను. అప్పట్లో ఇవి కూడా ఉండేది కాదు. ఎప్పట్లో 5 years బ్యాక్, వైజాగ్లో ఉన్నప్పుడు 5 years బ్యాక్, ఈ ఫోన్ కూడా పెట్టుకో, అప్పట్లో ఫోన్ లేదనుకోండి, చిన్న ఫోనే, డైరీ కూడా పెట్టుకున్నాను. జస్ట్ బైబిల్లో మాత్రమే కొంచెం టిక్ చేసుకొని చెప్పాలనుకున్న విషయాలు వచ్చి చెప్పేవాడిని. బైబిల్ విషయంలో మాత్రం అనుమానం లేదు. మీకు తెలిసి ఉండాలి మహోన్నతుడు ఎలాంటి వాడు, మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నియమించుకున్నాడు. ఊరికే ఆయన తన రక్తం మన కొరకు చిందించాడా? చిన్న చిన్న శ్రమలకి తొట్టిల్తున్నావా? చిన్న చిన్న కష్టాలకు తొట్టిల్తున్నావా? చిన్న చిన్న సమస్యలకే వెనుతిరిగి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది అండి. అన్నయ్య ఎన్నో అనుభవిస్తారు దేవుని ద్వారా. 1, 2 ఏదో కీళ్ళు జరిగేసరికి సన్నిధిని విడిచిపెట్టి, 1, 2 ఏదో అయ్యేసరికి దేవుని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, ఏమండి దేవునికి దూరం అయిపోయి, సన్నిధికి, అభిషేకానికి, ఉపదేశానికి. బాగా విచారకరమైన విషయాలు ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మలో ఆనందించే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మలో చల్లారిపోయి మందిరానికి, దేవునికి, సన్నిధికి, అన్నిటికీ దూరం అయిపోయిన పరిస్థితులు ఎన్నో చూస్తుంటాం. ఆత్మలో ఆనందించే వాళ్ళు సైతం. ఏమవుతుంది? మహోన్నతుని విద్య నీలో ఏమవుతుంది? నేర్చుకోలేదా? నేర్చుకోవాలి కదా. బైబిల్లో ఉన్న విషయాలు చదివి అవగాహన చేసుకోవాలి కదా. మీకు అర్థం కాకపోతే సేవకులు చెప్తున్నప్పుడు గ్రహించాలి కదా. నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అపోస్తుల గారు 4:13 నోట్ చేసుకున్నారా? అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 24, 25 నోట్ చేసుకున్నారా? ఇప్పుడు నిర్గమాకాండం 31వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. సరే, చాలా పెద్ద లెంత్ ఉంటుంది, నా వైపు చూడండి చాలు. 1 నుంచి 5 వరకు నోట్ చేసుకొని నా వైపు చూడండి చాలు. హల్లెలూయా. చేతులు ఊపండి 3 సార్లు గట్టిగా. ఆకలేస్తున్నాడు గట్టిగా. హల్లెలూయా. ఆకలేస్తున్నా. హల్లెలూయా. నా వైపు చూడండి, కొంచెం లెంత్ ఉంటుంది, అందుకే రెఫరెన్స్ చదివించట్లేదు. సరే, అక్కడ దేవుని పని చేయాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని గుడారం నిర్మించాలి. సామాన్యమైన నిర్మాణం కాదు అది. పరలోక రాజ్యములో ఉన్న పరలోక రాజ్యపు ప్రత్యక్ష గుడారపు ఆత్మీయ స్వభావాలని భూమి మీద భూ సంబంధమైన ప్రత్యక్షపు గుడారముగా నిర్మించాలి. మోషేకు కొండ మీద చూపబడిన మాదిరి తెలుసు. ఎవరికి తెలుసు చెప్పాలి గట్టిగా? మోషేకి 40 రోజులు దేవుడు స్పష్టంగా తెర వేసి 8Kలో 12Kలో ఎన్ని కేలు ఉంటే అన్ని కేలు చాలా స్పష్టంగా స్లో మోషన్లో పిన్ టు పిన్ మేకులు, త్రాళ్ళు, మందిరం కొలత, గుడారము కొలత, వాటి మీద కప్పవలసిన ఆ చర్మము, కప్పవలసిన క్లాత్స్, ఆ గుడ్డ ముక్కలు, క్లాత్స్, కలర్స్, పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మోషేకు దేవుడు
చూపించాడు. ఏం చేశాడు చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఎంత మైండ్లో అనుకున్నా అవి మీకు చెప్తే వాటిని ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఫలానా బొమ్మ ఏమండి అని అనుకుంటాము. ఫలానా కళ్ళుకి, ఫలానా మొక్కుకి, ఫలానా మూతికి అని అంటాం. మనం ఏదో ఇక్కడ చార్లీ చాప్లిన్ అక్కడేమో చింపాంజీ వచ్చి ఉంటుంది. ఏమండి మనం మనసులో ఏదో అనుకుంటాం, అక్కడ చెప్తే ఎంతవరకు అని చేయగలుగుతాం. అందుకే దేవుడు అంటాడయ్యా, భూ సంబంధమైన విద్య నా గుడారం నిర్మించడానికి, నా గుడారం తయారు చేయడానికి పనికిరాదు. నేను వాళ్ళని జ్ఞానవంతులుగా మార్చడానికి నా అభిషేకముతో నింపుతాను. గట్టిగా అప్పుడు నువ్వు చెప్పే విషయాలు గ్రహించగలుగుతారు. పాస్టర్ గారు ఇక్కడ నిలబడి ఎంత ప్రభావంతో, ఎంత ఆశతో, ఎంత ఆలోచనతో, ఎంత దైవిక దర్శనంతో, ఎంత వైరాగ్యంతో దేవుని మాటలు చెప్పినా ఎంతమందికి ఒక పర్ఫెక్ట్ వేలో అర్థమవగలుగుతుంది అన్నమాట. ఆకలి, ఆ దాహం, ఆ ప్రభావం ఎంతవరకు అర్థమవగలుగుతుంది? చాలా తక్కువ మందికి మాత్రమే నేను చెప్పగలను. ఏమంటే కొంతమందికి అసలు ప్రసంగమే గుర్తుండదు, ఇంకా ప్రభావం ఏడు గుర్తుండదు. ఏమండి ఇక ప్రసంగమే కొంతమందికి గుర్తుండదు. గేడు దాటే పని ఉందని మీరు అందరు తర్వాత ప్రార్థన చేసుకోవడానికి వస్తారుగా, అప్పుడు అడుగుతా వరుసగా, ఈరోజు మెసేజ్ ఏంటి అని అడుగుతా. ఎంతమంది చెప్తాం? ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు అడగను, ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు మహోన్నతుని విద్య నీకు తెలుసుండాలి. అలా తెలుసుండాలి అని అంటే నువ్వు జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చుకోవాలి. అభిషేకంతో నింపబడిన వాడిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, సేవకుని నోట దేవుడు ఉంచిన తన మాటని ఉన్నట్లుగా నీ గుండెల్లో నింపుకోగలుగుతావు, ఉన్నట్టుగా పాటించగలుగుతావు, ఉన్నట్టుగా రోషంగా తీసుకోగలుగుతావు, అలా బ్రతకగలుగుతావు, చూయించగలుగుతావు, మార్చుకోగలుగుతావు. పద్ధతులు, విషయాలు, ఆలోచన విధానాలు, కుటుంబ పరిస్థితులు, వ్యవహారాలు, స్నేహాలు, వస్త్రధారణ, పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ప్రతిదీ కూడా నువ్వు మార్చుకోగలుగుతావు ఆత్మ ప్రభావం, ప్రవాహం నీలో ఉండగలిగితే. అందుకే ఇదిగో యూదా గోత్రంలో బెసలేల్ అనే ఒక వ్యక్తిని నేను పిలిచాను. అతను నువ్వు చెప్పే విషయాలు మామూలుగా ఉంటే అర్థం కాదు, అభిషేకంతో నేను నింపుతాను, అప్పుడు నువ్వు చెప్పే విషయాలను అర్థం చేసుకొని ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేస్తాడు. అప్పుడు ఆ గుడారం చూసి నువ్వు ఆనందిస్తావు. నేను వచ్చినప్పటి నుంచే చెప్తున్నాను మీతో, ఒక సేవకునిగా నేను చెప్పే విషయాలు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కనబడినప్పుడే ఒక సేవకునిగా మాకు సంతృప్తి. కానుకలు ముఖ్యం కాదు, మీరు ఇచ్చేది ఏది కూడా ముఖ్యం కాదు, తీసుకెళ్ళి సంస్థకి ఇవ్వటమే మాకు అవి కాదు ముఖ్యం. తిండి తిప్పలు ముఖ్యం. వాటి కొరకే అని అనుకుంటే ఖచ్చితంగా బయట ఏదన్నా ఏ పని చేసుకున్నా కూడా డబ్బులు రావంటారా? మీరు చెప్పండి. బయట ఏ పని చేస్తున్నా డబ్బులు రావంటారండి? ఇంత నిందలు పడుతూ, ఇంత అవమానాలు పడుతూ, ఇంత సమస్యలు పడుతూ, దేవుని మాటలు మోకాలు నల్లగొట్టుకుంటూ, కడుపు కాల్చుకుంటూ, నిద్ర చంపుకుంటూ, శని ఆదివారం వచ్చింది అని అంటే, నేను ఇంకా షుగర్ పేషెంట్ని కాదు, కానీ షుగర్ పేషెంట్ అయితే అది ఏ లెవెల్లోకి పోయిందో తెలియదు ఆ టెన్షన్. ఒకవేళ పేషెంట్ అయితే ఆ శని ఆదివారం వచ్చిందంటే ఆ రెఫరెన్సెస్, ఆ బైబిల్ అవన్నీ తిరగేసి సమయం సరిపోక ఈ ప్రేయర్ చేసుకోవడానికి మెసేజ్ సమయం ఇదిగో ఇక్కడికి తెచ్చుకున్నదాన్ని మీకు చెప్పాల్సి వస్తుందని అనుకోలే. ఇదేటో తెలుసా? ఇది కూడా మహోన్నతుని విద్య. స్తోత్రం చెప్పండి. చదువుకునే సమయం లేక ఇక్కడికి తెచ్చుకొని కూడా చివరి సమయంలో చదువుకొని అన్నీ గుర్తుపెట్టుకొని వీటిలో ఉన్న విషయాల యొక్క వివరణ నేను మీతో చెప్తూ, అందుకు ఉపయోగపడ్డావు నువ్వు, ఇందుకు ఉపయోగపడింది ఇది చెప్తూ, దేనికి ఇంత ప్రయాస? దేనికి తెలుసుకోవాలి, మీరు పాటించాలి, అనుభవించాలి, ఎక్స్పీరియన్స్. యోహాను, పేతురు, పౌలు, అపోస్తులు అందరూ కూడా శ్రమపడి కష్టపడి ఈ మహోన్నతుని విద్యను అనేకులకు ప్రచురించిన వాళ్ళే, అనేకులకు ప్రకటించిన వాళ్ళే, అనేకులకు చాటించిన వాళ్ళే. ఇదిగో మహోన్నతుడైన దేవుని గొప్పతనం ఇంతుంది దీంట్లో. తెలుసుకోండి, నేర్చుకోండి, పాటించండి, నిత్య జీవానికి వారసత్వం సంపాదించండి. ఫలానా ఉద్యోగాలు వస్తాయంటే ఎంత ప్రయాసపడతామండి, ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తాం, ఎన్ని పరీక్షలు రాస్తాం, ఎన్ని టెస్టులు రాస్తాం.
ఫలానా ఉద్యోగం, ఫలానా జీతం, ఇంత జీతం 1,00,000, 2,00,000, 3,00,000 జీతాలు వస్తాయి, ఆ జీవితం సెటిల్ అయిపోతుంది, కుటుంబం సెటిల్ అయిపోతుంది, ఇక డోకా ఉండదు, ఇంక సమస్య ఉండదని తెలిస్తే ఆ ఉద్యోగం కొరకు మనం పడే ప్రయాసం ఎంత. అదే ఈ మహోన్నతిని విద్య నేర్చుకుంటే నిత్య జీవమే వచ్చేస్తుంది. ఇక ఆకలితో, దాహంతో, ఇక సుఖ సౌఖ్యాలు దేనితో కూడా సంబంధం ఉండదు. ఇక నిత్యము నిత్యానందం, నిత్య జీవం మనకు కలుగుతుంది అన్నది ఈ మహోన్నతిని విద్యని పట్టించుకున్న వాళ్ళం ఎంతమంది మనం? ఎంతమంది? స్తోత్రం చెప్పండి. సాఫీగా వెళ్తున్నప్పుడు మధ్యలో కఠినంగా రాకూడదు కదా. ఈ బెసలేలు ఇక ప్రత్యక్ష గుడారం తయారు చేయటానికి సంపూర్ణంగా విద్యా ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు అభిషేకంతో నింపాడు. ఆ అభిషేక పూర్ణుడిగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తే వాటిలో ఉన్న ఆత్మీయ అర్థాలు ఒక్కొక్కటి మనం చదువుకుంటూ ఉంటే మీకు చెప్పాలని ఎంతో ఆశపడ్డా నేను. అవన్నీ కూడా జస్ట్ ఆరాధనకి క్రమంగా లేరు అని కొంతమంది వస్తున్నారండి. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. కష్టమో నష్టమో ప్రతి ఆదివారం కంటికి కనపడే వాళ్ళు ఉన్నారండి. కేవలం వాళ్ళ కొరకు మాత్రమే పరిపూర్ణమైన దేవుని వాక్యం తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఈ పాటికి అసలు వాక్యాలు వేరేగా ఉండే. ఫస్ట్ పాయింట్ ఏంటి? గట్టిగా అయిపోయింది. నేను మీకు ఇచ్చిన టైం గంట అయిపోయింది. తింటారా? 9 నిమిషాలు ఉంది. విలువిద్య ఏంటి? ఆర్చర్డ్స్, ఎడ్యుకేషన్ ఆఫ్ ఆర్చర్డ్స్, క్రానికల్స్ ఫస్ట్ బుక్ 840, దినవృత్తాంతాల మొదటి పుస్తకం 8:40. ఎడ్యుకేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, ఎడ్యుకేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. సెకండ్ వన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆర్చర్స్. మీరు అక్కడ గమనించాలి, విలువిద్య అనే పదం ఉంటుంది. ఏంటది చెప్పాలి గట్టిగా. 20 నిమిషాల్లో నేను మీతో ఈ 2 పాయింట్స్ 2 ఉన్నాయి, 2 షార్ట్లీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా లెంత్ అయింది ఫస్ట్ పాయింట్. చాలా మంచి విషయాలు కదా చెప్పండి. విద్యా సంవత్సరం కదా, మరి వాళ్ళకి విద్య నేర్చుకుంటుంటారు స్కూల్కి పోయి వారం అంతా. మరి మీరేం నేర్చుకుంటారు? రోజుకు ఒక 3 అధ్యాయాలు చదవండి. ఏం చదువుతారండి? కుక్కు ఎఫ్ఎం అయినా వినటానికి మనసు వస్తుందేమో, కానీ బైబిల్ చదవడానికి మాత్రం మనసు రాదు కదా. చదవాలి. ఏం చదవాలి? మహోన్నతుని విద్యను గురించి సంపూర్ణ విషయాలు. దేవుని మనస్సు ఉంది ఇందులో, దేవుని ఆలోచన విధానం, దేవుని నిర్ణయం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. అంతెందుకండి, అసలు మాలాంటి ప్రతిష్ఠితులైన సేవకులకి తెలుగు వాళ్ళల్లో, వేరే సంస్థలు వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, తెలుగు సేవకులలో మాలాంటి ప్రతిష్ఠితులకి ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు మంచి బూస్టప్గా ఉండగలిగిన సేవకులు యేసన్న గారి తర్వాత, ఫస్ట్లీ యేసన్న గారు అంతే, ఇంక తిరగలేదు అనుకోండి. యేసన్న గారి తర్వాత నాకుండేది సురేష్ అయ్య గారు. ఎవరో చెప్పాలి. రామగుండం సురేష్ అయ్య గారు. నా వరకు అయితే పర్సనల్గా నేను ఎక్కువగా వందల సంఖ్యలో ఆయన వర్తమానాలు విని రాసుకొని ప్రార్థన చేసి కన్నీళ్ళతో ప్రభు పాదాలు తడివి, ఇలా నాకు ఏ వరాలు వద్దు ప్రభువా. చాలామంది చూస్తుంటారేమో, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయేమో, అన్నీ ఎల్కేజీ స్టూడెంట్లు చేసే పనులు. ఉంటే పోయిద్ది, అది లేనిదాన్ని సృష్టికొస్తామండి. లేనిదాన్ని ఊపి వాళ్ళ ప్రాణాలు పోతే మన పరిస్థితి ఏంటి? మనకెందుకయ్యండి ఎల్కేజీ స్టూడెంట్ల పనులు అవన్నీ? 1వ తరగతి 2వ తరగతి స్టూడెంట్లు చేసే పనులని రాజశేఖర అయ్య గారు ఎప్పుడో చెప్పాడు లేదు గుడారాల్లో. 1వ తరగతి ఎల్కేజీ స్టూడెంట్ల పనులు, దయ్యాలు ఉంటే పోతాయి, రోగాలు ఉంటే పోయే దారిలో పోతాయి, పోవాల్సినప్పుడు పోతే. వాళ్ళకి ఏదైనా పని ఉంటే వాళ్ళకి కావాల్సిన ఏమైనా వీళ్ళల్లో ఉన్నాయి అనుకోండి, సరే మా కళ్ళ ముందు పోయినా కూడా ఇంటికి పోయేసరికి కామన్. అది పెద్ద విషయం కాదు.
ప్రభువా వరాలు కాదు ప్రభువా, వాక్యం ఇవ్వు. ఏంటి? వాక్యమే మనిషిని బ్రతికించగలదు, వాక్యమే మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వగలదు. అసలు ఆ దయ్యం పోగొట్టగలటానికి నీలోనే ఒక ఉజ్జీవం కలిగించగలిగినది వాక్యం. ఏంటి చెప్పండి? వాక్యం. సురేష్ అయ్య గారు చెప్పింది చెప్తున్నా, వాక్యాన్ని అడగండి. వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవజనులు. వాక్యం ఇవ్వు ప్రభువా, నాకు చాలు, నాకేం వరాలు అవసరం లేదు, మీ చిత్తానుసారంగా వాడుకోండి, అది కాదు, నాకు వాక్యాన్ని ఇవ్వు చాలు అని ప్రభు దగ్గర ఉపవాసాలుండి మోకాలు నలగొట్టుకొని 10 సార్లు మోకాళ్ళ యొక్క చర్మాన్ని ఒలిస్తే రూపాయి బిల్లంత, 2 రూపాయల బిల్లంత చర్మం ఊడి వచ్చిన సందర్భాలు కూడా నాకు తెలుసు. చీము పట్టి రక్తం వచ్చిన సందర్భాలు కూడా నాకు తెలుసు. చెప్పుకోవడానికి బడాయికి కాదు, ప్రభు దగ్గర ఎంత ప్రభావంతో మేము వాక్యం పొందుకున్నామని మీకు తెలియడానికి మాత్రమే. మీరే నాకు ఆర్చారో తీర్చారో అయ్య అని అన్న కూడా ప్రయోజనం లేదు. మీరు కూడా అలా ఉంటే అప్పుడు నేను సంతోషించగలుగుతాను. ఆమేన్. చాలా విషయాలు ఉన్నాయి, నేర్చుకోండి, తెలుసుకోండి, చదువుకోండి. విలు విద్య ఏంటో చెప్పండి, చెప్పాలి గట్టిగా. విలు విద్య అని అంటే బాణాలు వదలగలిగిన విద్య. ఈ విద్యను పూర్వకాలంలో ఎక్కడ ప్రయోగిస్తారు లేదా ఎలా ప్రయోగిస్తారు అని అంటే మనకు తెలుసు. శత్రువులతో పోరాడటానికి. ఎలా చెప్పాలి గట్టిగా? శత్రువులతో పోరాడటానికి ఈ విలు విద్యను ఉపయోగిస్తారు. చాలా అద్భుతమైన ఈ బెన్యామీనీల్లోనే ఆ పైన చదువుకుంటే చాలా అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి. వడిసెల రాళ్ళతో ఎడం చేత్తో ఏమండి 100 అడుగుల దూరంలో ఉన్నా కూడా శత్రువు వీళ్ళ గురి ఎలాంటిదని చెప్పడానికి ఎడమ చేత్తో వడిసెల రాయి వదిలితే వాళ్ళ నెత్తి మీద ఉన్న చివరి వెంట్రుకను గురి చూసి కొట్టగలరట. ఎంత అద్భుతమైన టాలెంట్ అండి. గురి చూసి ఆరో వదిలితే వెనక వెన్నెముకలో దిగింది అని అంటే ఎముక కూడా ఆపలేదు ఆ బాణాన్ని. ఎముక కూడా ఆపలేదు, గుండెలోంచి దూసుకొని రావాల్సిందే. స్తోత్రం చెప్పండి. అద్భుతమైన విలువిద్య కలిగిన వాళ్ళు బెన్యామీనీలు, అద్భుతమైన విలువిద్య కలిగిన వాళ్ళు పూర్వం ఇజ్రాయిల్లో ఉండే పూర్వీకులు. ఏమండి, గుండెలో కొడితే బాణం వెనక నుంచి వెళ్ళి వెనక చెట్టుకు తగలాల్సిందే. సినిమాల్లో VFX లక్షల కోట్లు ఖర్చు పెడితే కానీ కావు అవన్నీ. బైబిల్లో ఎలాంటి కోట్లు ఖర్చు పెట్టకుండా VFX, ఎలాంటి ఖర్చు లేకుండా అద్భుతమైన విలువిద్య. ఆ విలువిద్య ఇజ్రాయేల్ యుద్ధంలో అద్భుతమైన జయాన్ని ఇవ్వగలదు. ఆమేన్. గట్టిగా మనం కూడా ఇప్పుడు మనం ఆరాధిస్తున్నది యేసయ్య గురించి చదువుకుందాం. ఆయన ఎలాంటి ఆ విలువిద్య ప్రావీణ్యత కలిగిన వాడు. అద్భుతమైన విషయం. జకర్యా పుస్తకం, ద బుక్ ఆఫ్ జకర్యా 9:13, 9:13. త్వరగా 9:13 జకర్యా ప్రవచన పుస్తకం 781వ పేజీ. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిం వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను, నీ కుమారులను నేను రేపుతున్నాను. శూరుడు ఖడ్గం ప్రయోగించినట్లుగా నేను నీ ప్రజలను ప్రయోగిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక శత్రు సమూహం ఉంది, అది నా వైపు చూడాలి, అది దేవునికే సవాలు విసురుతుంది. ఇప్పుడు శారీరకంగా మనతో ఎవరైనా పోరాటాలకో పోటీలకో ఏమైనా కొట్లాటలకో వస్తే అది మీకు పోటీ, మీకు సవాలు విసురుతున్నట్లు. మీకు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పని పాటలలో ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో మీ అభివృద్ధి ఓర్చుకోలేక చూసుకోలేక మీకు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీకు పోటీ, మీకు సంబంధించిన పోటీ. అది ఆత్మ సంబంధంగా ఏదైనా నీ శరీరములో, నీ ప్రాణాత్మ దేహాల, నీ కుటుంబంలో ఆత్మీయంగా పోరాటం ఏదైనా ప్రారంభించబడిందంటే కారణం లేని గొడవల, చూపుల్లో శోధనల, చూపులు, మాటల, తలంపులు, ఊహల, ఆలోచనల్లో శోధనల, ప్రతి క్షణం శోధించబడుతూ, పరిశోధించబడుతూ, పరీక్షించబడుతూ ఉన్న విధానాలు, అవన్నీ ఆత్మ సంబంధంగా దుష్టుడు నీ మీద వదిలే బాణాలు, దుష్టుడు నీ మీద ప్రయోగిస్తున్న శత్రు తంత్రాలు. ఇప్పుడు వాటిని నువ్వు ఎదిరించి జయించడానికి నీ దేవుడినే అతను సవాలు చేస్తున్న దాంతో సమానం అది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా.
అందుకే నేను యూదా వారిని, ఎఫ్రాయిం వారిని, అంటే ఇజ్రాయేలీల 12 గోత్రికుల్ని. ఎఫ్రాయిం అంటే ఎవరండి? తెలుసుగా? ఎఫ్రాయిం అంటే ఎవరు? వినిపించట్లా. ఎఫ్రాయిము అని క్రొత్త నిబంధనలో ప్రవచన పుస్తకాల్లో మనం కనిపిస్తే వారు దేనికి సూచన? ఎఫ్రాయిం ఇజ్రాయేలీల 10 గోత్రీకులైన ఉత్తర రాజ్యానికి చెప్పండి సూచన. ఉత్తర రాజ్యమైన 10 గోత్రాల్లో ఉన్న ఇజ్రాయేల్ గోత్రీకులకు సూచన. యూదా అని కనిపిస్తే మిగిలిన 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రం, యూదా ఎఫ్రాయిం. అంటే వాళ్ళు 2 వీళ్ళు 10, మొత్తం 12 గోత్రికులు ఇజ్రాయేల్ని నేనే దేవుడిగా ఉన్న నేనే. ఎందుకంటే దుష్టుడు సవాల్ విసురుతుంది నా మీద, నేను ప్రకటించిన ఆత్మీయత మీద, నేను బోధించిన ఆత్మీయత, నేను నేర్పించిన ఆత్మీయత మీద సవాలు వదులుతున్నాడు. కాబట్టి నేనే వాళ్ళని విల్లుగా ఉంచుతున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. కానీ దేవుని ప్రజలు దేవుని చేతిలో విల్లుగా, బాణముగా వాడబడటానికి చాలామంది ఇష్టపడరు. చూసారా? కఠినంగా ఏం వెళ్ళనులేండి, సాదాగా చెప్తున్నా. చాలామంది ఇష్టపడరు. ఆ శోధనలు జయించడానికి ఇష్టపడరు, ఆ సాతాను తంత్రాలు జయించడానికి ఇష్టపడరు, ఎదిరించి జయించడానికి, ఆత్మీయతలో పోరాడి జయించడానికి ఇష్టపడరు. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా, లోక సంబంధంగా, పాప సంబంధంగా. క్రొత్త నిబంధన చెప్తుంది మనం పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించాలి అని. ఏం చేయాలి చెప్పండి? జయించాలి. జయించాలి అని అంటే సాక్షాత్తు దేవుడే నీ ముందు నిలవ, అయ్యా నేను నిన్ను వాడుకుంటానయ్యా, నేను నిన్ను విల్లుగా, నేను నిన్ను బాణముగా వాడుకుంటా, నా చేతిలో వాడబడు. హోషేయ 10వ అధ్యాయంలో ఉంటుంది. ఎఫ్రాయిము ఇక్కడేమో దేవుడు వంచుతున్నట్లుగా, ఇష్టపడినట్లుగా ఉంటుంది. కానీ అక్కడ ఎఫ్రాయిము ఎక్కడ అంగలార్పు దగ్గర అనుకుంటుంది. సరే, అది వదిలేయండి. ఎఫ్రాయిముకు ఇక్కడ వాడబడినట్లుగా కొంచెం భవిష్యత్తులోనికి వెళితే వాడబడటానికి ఇష్టపడట్లా. ఎప్పుడు లౌకికంగానే శ్రమను అనుభవించేదానికి ఇష్టపడుతున్నాడు, కానీ దైవికంగా ఆ శ్రమను జయించి దేవుని కొరకు నిలబడటానికి ఎఫ్రాయిం ఇష్టపడలేకపోతున్నాడు. చాలామంది వెనుతిరగటానికి గల, నేను తట్టుకోలేనయ్యో, నేను పడలేనయ్యో, ఏంటండి, నేను అనుభవించలేనయ్యో, నీ పడలేను, నేను తట్టుకోలేను అని షద్రకు, మెషకు, అబేద్నెగోలు అని ఉంటే ఈరోజు చదువుకునే వాళ్ళం వాళ్ళ గురించి. నాకు ఈ సింహాలు పోనొద్దయ్యో అని దానియేలు అనుకొని ఉంటే చదువుకుని ఉండే వాళ్ళమా? ఈ చెరసాలు వద్దయ్యో అని పౌలు అనుకొని ఉంటే చదువుకొని ఉండే వాళ్ళమా? అపోస్తలుడైన యోహాన్ని కబాబు కాల్చినట్టు కాల్చారండి. చరిత్రలో కబాబు కాల్చినట్టు కాల్చారు అపోస్తలుడైన యోహాన్ని. బాప్తిస్మిచ్చే యోహాను కాదు. అపోస్తలు ప్రకటన గ్రంథం, యోహాను పత్రికలు, యోహాను సువర్తమానం రాసిన యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారని పెద్ద బాండీలో నూనె వేయించి కబాబు కాల్చినట్టు కాల్చారండి. కురూపిగా మార్చబడ్డాడు. మాంసం ఉడికిపోయిన పరిస్థితి, జస్ట్ ప్రాణం మాత్రమే ఉంది. ఎంత చేసి నీ మనసు చచ్చిపోవట్లేదని చెప్పి చిట్ట చివరికి సముద్రం మధ్యలో ఉండే ద్వీపంలో విడిచిపెడితే ఆదివారం రోజు ఆరాధనకు కూర్చున్నాడు అంటండి. స్తోత్రం చెప్పండి, కొట్టు గట్టిగా ప్రభువుకి చెప్పట్లు. ప్రభు దినం రోజు ఆరాధనలో కూర్చుంటే ఒక్కడే కూర్చొని పాటలు పాడుకుంటూ దేవుని గురించి ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఆవరించి అతన్ని ఆత్మతో పరలోకానికి తీసుకెళ్ళి ప్రకటన గ్రంథం భవిష్యవాణి మొత్తం చూపించాడండి. నాకెందుకు ఈ కష్టం అని అనుకోని ఉంటే నేను మిమ్మల్ని అడుగుతానండి, ఒక సేవకునిగా, వాళ్ళు పడిన పాత నిబంధనో క్రొత్త నిబంధనో, యోసేప, షద్రకు, మెషకు, అబేద్నెగోల, దానియేల, అపోస్తలులు పౌల, పేతుర, యాకోబా, 12 మంది అపోస్తలుడైన యోహాన, దావీదా, ఏమండి మన పూర్వీకుల్లో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో ఎవరినైనా మనం ఒక ఆ కాటాలో ఒకవైపు వేసుకొని, రెండో కాటాలో మనల్ని వేసుకొని 10 పైసలైనా కూడా మనకు వచ్చినాయా లేదా అని పోల్చుకోగలుగుతామండి? నా దగ్గరికి కాదంటారు, కానీ మీరు మళ్ళీ ఇంటికి పోయి అదే పనులు ఉంటారు. అదే నెగిటివ్ థింక్, అదే వ్యతిరేకమైన ఆలోచనలు. అరే నేను విల్లుగా, బాణముగా, అందుకే కీర్తనకారుడు రాస్తారు, మెరుగు పెట్టి నన్ను దాచావు నీ అంబుల పొదిలో,
ఘన విజయముని చుట కొరకు తగిన సమయములో. అంబుల పొదిలో దాచాడు, కరెక్ట్ రైట్ టైంలో వాడతాడండి ఆయన. కొడితే దుష్టుడు పారిపోవాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఆయన సరైన సమయంలో నేను ఒక ఆయుధముగా వాడునుగాక, నిన్ను ఒక అంబుల పొదిలో దాచబడిన బాణము వలె విల్లు వలె వాడునుగాక. శత్రువు పారిపోవునుగాక. శత్రువుపై మీకు మీ కుటుంబమునకు జయము కలుగునుగాక, జయము కలుగునుగాక, జయము కలుగునుగాక. దేవుడు అడిగేది ఏంటండి? అరే బాబు, నాకు అప్పగించవయ్యా, నిన్ను నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని కొంతమందిని విల్లుగా ఉంచుతాను, కొంతమందిని బాణములుగా చేస్తాను, మీ కుటుంబములోనే అద్భుతములు నేను చేస్తాను. శత్రువు పెడుతూ ఉన్న తంత్రాలపై కుతంత్రాలపై నీకు జయాన్ని నేను ఇస్తాను. శత్రువు అగ్ని బాణాలు వదలటం కాదు, నువ్వు తప్పించుకోవడానికి ఏదో డాల్ అడ్డం పెట్టుకోవడం కాదయ్యా. తప్పించుకునే ప్రయత్నాలు మానే, తిరగబడే ప్రయత్నాలు ప్రారంభించు. కోటు గట్టిగా ప్రభువు చప్పట్లో జయము కలుగునుగాక, జయము కలుగునుగాక, జయము కలుగునుగాక. శత్రువు ఓడిపోవనుగాక, శత్రువు తలదించునుగాక, శత్రువు పారిపోవనుగాక. జయము 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 కలుగునుగాక. సున్నాములు అవమానించిన వారు సిగ్గుతో తలదించుకుందరుగాక, వేలెత్తి చూపించిన వారు రోడ్డు మీద వేలేసుకుందరుగాక. ఇప్పుడు నవ్వుతూ ఉన్న సాతాను మిమ్మల్ని చూసి సిగ్గుపడనుగాక, బాధపడునుగాక, మీ కన్నీరు తడబడునుగాక, వేదనలు తొలగిపోవునుగాక. జయము కలుగునుగాక. ఎవరి కొరకు? అరే సాక్షాత్తు దేవుడే నిలబడి, గివ్ మీ వన్ ఛాన్స్ టు మీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి అయ్యా, నేను మిమ్మల్ని బాణములుగా వాడతా, విల్లుగా వాడుకుంటా నా చేతిలో. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. రెండు సందర్భాలు చెప్తాను. ఈ విల్లు బాణములు దేవుడు కొంతమంది చేతులకు ఇచ్చాడు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఏమో సరిగా షార్ట్లీగా అని చెప్తా, సరిగా వాడుకోలేక, ఒక వ్యక్తి ఏమో సరిగా వాడుకొని బలమైన జనంగా మార్చుకుంటాడు. ఇప్పుడు 27వ అధ్యాయానికి, ఆది కాండానికి వెళ్దాం. తర్వాత నా వైపు చూడండి. 27వ అధ్యాయానికి వెళ్తే, ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. పెద్ద కుమారుడి ఏశావును పిలిచారు. ఏశావు వచ్చారు. అయ్యా, నీ విల్లు నీ బాణములను తీసుకో, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. అడవికి వెళ్ళి వేటాడి నా కొరకు మాంసం తీసుకోండా, భోజనం సిద్ధపరిచి నేను దీవిస్తాను అన్నారు. చూడండి, ఖచ్చితంగా ఇతడు దీవెనకు అర్హుడే. తండ్రి ప్రేరణతోనే అతనికి ఆ మాట చెప్పాడు కనుక ఖచ్చితంగా ఇతనికి దీవెనకు అర్హుడే, పొందుకోవచ్చు. కానీ ఇతని నిర్లక్ష్యపు ధోరణి, ఇతని అశ్రద్ధ ధోరణి ఇతనికి దీవెన ఇవ్వకపోగా ఇతని జీవితం, సంతతి శపించబడిన వ్యక్తులుగా మార్చబడ్డారు. ఆ విల్లు బాణము సరైన రీతిలో అతను వాడుకోగలిగితే యాకోబు కంటే ముందే వచ్చేసేసి నాన్నకు భోజనం పెట్టేవాడు. ఏమండి, నేను మిమ్మల్ని అడుగుతాను, అది వెళ్ళాడు ఆయన. యాకోబు మేకని వధించి వాళ్ళ అమ్మ కూరలు వండి, మళ్ళీ వాళ్ళమ్మే క్యారియర్లు సర్ది, మళ్ళీ వాళ్ళ అమ్మగారే యాకోబుకి స్నానం చేయించి, మళ్ళీ వాళ్ళ అమ్మగారే ఆ చర్మాన్ని శుభ్రంగా కడిగి యాకోబు చేతులకి మెడకి చుట్టి కట్టి వాళ్ళ అమ్మగారే వస్త్రాలు తొడిగించి, 45 ఏళ్ళ వయసులో, చిన్నపిల్లోడేం కాదు ఆయన, 45 ఏళ్ళ వయసులో పిన్ టు పిన్ వాళ్ళ అమ్మగారి దగ్గరుండి తయారు చేయించి అతన్ని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నగారిని పిలిచి, స్వరం ఏమో యాకోబులాగా ఉంది, దగ్గరికి తడివి చూస్తేనేమో ఏసావు, ఏం చేయమంటావు ఇప్పుడు అంటే, తిని ఆశీర్వదించిన ఆయన, అదే కదా నీ టార్గెట్ అన్నాడు. పీకల్లాగా తింటమే కదా నీ టార్గెట్, నాకు దీవెన కావాలా, నీకు బువ్వ కావాలి, తిను, నన్ను ఆశీర్వదించు, అంతే. సరే నాన్న అని చెప్పేసి తినేసాడు. చాలా పెద్ద ప్రాసెస్ అది, చాలా పెద్ద ప్రాసెస్. ఒక రోజు లేకపోతే ఒక క్షణంలో, ఒక అర్ధగంటలో జరిగిపోయే ప్రాసెస్ ఏం కాదు కదండి, అది పెద్ద ప్రాసెస్. ఉట్టి కూరేనండి తీసుకెళ్ళింది, ఇంక భోవేం లేదా చెప్పండి? రొట్టెలు కదా వాళ్ళు తినేది, మరి ఏదో జొన్న రొట్టె గోధుమ రొట్టె చేసుకొని పోయి ఉంటాడు. రొట్టెలు కూరలు అన్ని రకాలుగా
ఏమండి అంత పెద్ద మేకను వధించి కూర చేస్తే ఉట్టి ముక్కలేనండి, గుండెకాయ ఉండదా? చెప్పండి, లివర్ సపరేషన్ ఉండదా అండి? ఎంత పెద్ద ప్రాసెస్ అదంతా, అంతా గంటల గంటల వ్యవధిలో. ఇన్ని గంటలు ఆ అబ్బాయి బయటికి పోయి ఏం చేస్తున్నాడు? అది కదా, ఈ విల్లుని బాణములని సరి అయిన రీతిలో దేవుడు మనకు కూడా దుష్టుని జయించడానికి ఆయుధాలు ఇచ్చుంటాడు. ప్రార్థన అనే ఆయుధమా, పరిశుద్ధత అనే ఆయుధమా, ఉపదేశం అనే ఆయుధమా, వాక్యము అనే ఆయుధమా, సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతే ఎట్లా? ఈ మహోన్నతుని విద్య దగ్గర అక్కడ ఒకటి ఆపాను కదా, సురేష్ అయ్య గారి దగ్గరకు వచ్చి ఆపాను కదా. ఈ మహోన్నతుని విద్య ప్రత్యేకత ఏంటంటే, అంటే పాయింట్లకు తర్వాత వస్తాను, జస్ట్ గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోతాను. ఈ వాక్యములో నుండే సురేష్ అయ్య గారి పిలుపు వచ్చింది. ఏమొచ్చింది? పగలంతా పుట్టినరోజు నాడు ప్రార్థన చేస్తున్నాడు అండి. కొండ మీదకు పోయి ఏమి దర్శనము, ఏమి స్వరము, ఏమి కళ ఏమి రాలేదు. ప్రేరణ వస్తుంది వాక్యం చదువని పేజీలు తీశాడు. సర్రని పేజీలు జరిగినాయి గాలికి, ఒక చోట స్టెబిల్గా ఆగినాయి. 110వ కీర్తన దగ్గర ఆగినాయి. ఒక వాక్యం వైపు అట్లా పదం పోయింది, 4వ వాక్యం వైపు అలా పదం పోతే ఆ 4వ వాక్యం స్పష్టంగా సురేష్ అయ్య గారితో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము నాకు యాజకుడవై ఉన్నావు. అంతే. మెల్కీసెదెకు క్రమం అంటే ఏంటో ఆయనకు తెలుసు. ప్రతిష్ఠితమైన సేవ, పెళ్ళి భార్య పిల్లి ఏమీ లేకుండా సమర్పించుకొని చేసే సేవ, ప్రతిష్ఠితమైన సేవ మెల్కీసెదెకు క్రమం అంటే ఆయన తెలుసు, ఆల్రెడీ అర్థమైపోయింది. అప్పటికే ప్రపోజల్ ఉంది, ఎంగేజ్మెంట్ కూడా అయినంత పరిస్థితి అయిపోయింది. పోయి వాళ్ళతో చెప్పేసుకొని ఇంట్లో గొడవలై అంత గందరగోళం అయినా దేవుడు నన్ను పిలిచాడు, అంత అయిపోయింది. ఇది మహోన్నతుని విద్య దగ్గర సురేష్ అయ్య గారి వీళ్ళు. అందుకే బైబిల్ చదివితే మీకు ఏం అవసరమో, ఏ టైంలో ఏం కావాలో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. మాకు ఫోన్లు చేసి మా తలకాయ తింటాం కాదు, ప్రార్థన అవసరాలు చెప్పాలి. అది కాదు, నీకు ఏ ప్రశ్న ఉన్నా, ఏ సమాధానం కావాలని కాస్తంత ఒక అర్ధగంట కేటాయించి బైబిల్ చదువుకొని ఒక పావుగంట ప్రార్థన చేసి పావుగంట వాక్యం చదివితే నీ ప్రశ్నలకి ఖచ్చితంగా నా ప్రభు సమాధానం ఇచ్చుదురుగాక. అది సరే, ప్రార్థనో, పరిశుద్ధతో, వాక్యమో, ప్రతిష్ఠిత జీవితమో, ఇలాంటి ఉపదేశాలో ఏదో ఒకటి మంచి మాటలో, మంచి స్వభావమో, నీకు బాణాలు విల్లు ఆయన ఇచ్చి ఉంటాడు. సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతే ఎట్లా? మీకు మాట చెప్పనా ఆపనా? వస్తానే ఉన్నాయి. వింటారా, తింటారా? ఏముంది ఏడో మజ్జిగ తప్ప. ఇంటికి పోయే మళ్ళీ ఇక్కడ ఏదో ఉందనుకున్నారు, మజ్జిగే. ఒక ఆయనకి సువార్త చెప్పాలని బాగా భారం ఉంది. పాప ఆయన బార్బర్స్, మంగలి వ్యక్తులలో నుండి దర్శించబడ్డాడు. అదే వృత్తిలో కొనసాగుతున్న బళ్ళారిలో కూడా మనకు కొంతమంది ఉన్నారు బార్బర్స్, మంగలి వాళ్ళు. దేవుని ప్రజలు ఉన్నారు, మందిరానికి వస్తారు, మంచి విశ్వాసులే. ఓకే, దర్శించబడ్డాడు, బాగా వైరాగ్యంగా ఉన్నాడు. దేవుని మాటలు చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి మొత్తానికని. ఒక ఆయన వచ్చాడు, షేవింగ్ చేయ అన్నాడు. మొత్తం పేస్ట్ అంతా రాసి దాంట్లో ఆ మెషిన్లో బ్లేడ్ పెట్టాడు. అది సాండ్రాయి తీసుకొని కొంచెం అట్లా అన్నాడు. గడ్డం ఇట్లా తలక పైకెత్తాడు, బ్లేడ్ పెట్టి, సార్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏం అనుకోరు కదా సార్ అన్నాడు. ఏం మెడ దగ్గర బ్లేడ్ పెట్టి, చెప్పండి అయ్యా ఏమనుకోండి సార్, ఈ క్షణంలో మీరు చచ్చిపోతే ఎక్కడికి పోతారు సార్ అంటే, ఈయన టార్గెట్ ఏంటంటే సువార్త చెప్పాలి. ఆయనేమనుకున్నాడు, అరే ఈ క్షణంలో నేనెందుకు చేస్తాను, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నాకు అల్సర్లు లేవు, క్యాన్సర్లు లేవు, ఏ సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, శత్రువులు లేరు, వీడేమో పీక మీద కత్తి పెట్టి ఈ క్షణంలో నువ్వు చస్తే ఎక్కడ పోతావు అంటున్నాడు. వీడెవడు? వీడికి నాకు విరోధం ఏంటి? వీడికి నాకు ఎక్కడొచ్చింది సమస్య? పోయినసారి ఏమన్నా షేవింగ్ చేసుకుని డబ్బులు లేదా అని ఆలోచించుకుంటున్నాడు ఈయన. అయ్యా పోయినసారి ఏదన్నా నీకు బాకీ ఉంటే చెల్లిస్తానులే సార్, బాకీ అది కాదు సార్, ఈ క్షణంలో మీరు చస్తే ఎక్కడికి పోతారు ఆలోచించాడు. మెల్లగా ఆలోచించాడు. కొంచెం దాహం వేస్తుంది, మంచినీళ్ళు తెస్తావా అన్నాడు. పేస్ట్ అంతా పూసే ఉంది. ఆయన కొంచెం 2-3 అడుగులు లోపలికి వేసి
దాంట్లో క్యాన్లో నీళ్లు ముంచుకునేసరికి ఈ మనిషికి వేసిన టవల్తోనే పేస్ట్తోనే పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈ మనిషి కత్తి పట్టు సార్ షేవింగ్ కా పూర్తవలేదు సార్ అని చెప్పి కత్తి పట్టుకుని వెనకాల పరిగెత్తాడు. ఎట్లుంటాయి ఇవన్నీ ఆలోచించుకోవడానికి? భారం ఉంది, బాధ్యత ఉంది, కానీ ఆ అదేంటి ఆ సువార్త యొక్క తత్వాన్ని ఉపయోగించుకోవడం చేత కావట్లేదు. ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? కొంతమంది అవివేకంగా కనిపిస్తూ ఉంటారు, యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, సువార్త ఏ విధంగా చెప్పాలి? ఏమండి, బైబిల్లో చెప్తే తరగనంత సంపద దేవుని గురించిన విషయాలు ఉన్నాయి. వేరే వేరే గ్రంథాల గురించి మనకెందుకండి? మీ గ్రంథాలు ఇట్లుంది, మీ గ్రంథాలు ఇట్లుంది, ఆ గ్రంథంలో అట్లుంది, ఆ గ్రంథం, ఇవన్నీ మనకెందుకని యేసన్న గారు చెప్పారు మాకు సెమినార్లో చెప్పారు యేసన్న గారు. ఇవన్నీ మనకెందుకు నాన్న? మనకు దేవుడి గురించి మనం చెప్పుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీకు విల్లు బాణాలు ఇచ్చాడు, మనం వాడుతున్నావా? సరిగ్గా వాడినోడి గురించి చెప్పి ముగిస్తాను. ఈ పాయింట్ మాత్రమే. సరిగ్గా వాడిన వ్యక్తి ఇష్మాయేల్. ఎవరో చెప్పండి గట్టిగా. అది మీరు ఇప్పుడు ఇస్సాకు, ఏశావు గురించి 27:1 వరకు అట్లా నోట్ చేసుకోండి. 3 ప్రాముఖ్యమైనది. అదే ఆదికాండం 21:20లో ఇష్మాయేల్ని దేవుడు ఆశీర్వదించాడట. ఏం చేశాడు? హాగరు ప్రార్థన విని, అమ్మా నీ ప్రార్థన నేను వింటున్నానులే, ఈ బొడ్డోడిని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ జ్ఞాపకం చేసుకుని బలమైన జనంగా మారుస్తానులే అని ఆశీర్వదించినప్పుడు ఆ చిన్న పిల్లాడు అరణ్యములో ఎదిగి పెద్దవాడై విలుకాడాయను అనే పదం ఉంటుంది. ఏమయ్యాడు? మంచి విలుకాడయ్యాడండి. అతన్ని విల్లు బాణం దేవుడు అతని చేతిలో పెట్టి అతనికి ఆ విద్య నేర్పించాడు. ఆ విద్యతోనే అతడు ఒక బలమైన జనంగా మార్చబడ్డాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజుల్లో అతని జాతి చాలా ప్రాముఖ్యమైనది, చాలా గొప్పది. 8 మంది రాజులు అతని గర్భంలోంచి బయటకు వచ్చారు అని అంటే అతను అంత బలమైన జనంగా దేవుని దీవెనతో నింపబడటానికి గల కారణాలు ఏంటి? అరే, వాగ్దాన కుమారుడుగా ఉన్న ఇస్సాకు గర్భంలోంచి వచ్చిన ఏశావు దీవించబడలేకపోవటానికి జస్ట్ దాసిని వివాహం చేసుకో, నాకు పిల్లలు కావాలి అని ఒక ప్రేరణతో చెప్తే, ఆ భార్య గారు చెప్తే దాసిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత పిల్లోడు పుట్టాడు, అసూయ కలిగింది, తరిమేశారు. అట్లా జస్ట్ ఊరికే అట్లా వచ్చారు, అట్లా వెళ్ళారు. తరిమి వేయబడిన ఒక తల్లిగారి యొక్క కుమారుణ్ణి దేవుడు బలమైన జనంగా మార్చడానికి కారణాలేంటి? నీవు బలమైన జనంగా మార్చబడటానికి మధ్యలో ఉన్న ఒక విషయం ఏంటో తెలిసిన? దేవుడు నీకు ఇచ్చిన విల్లును, బాణములను, ఆయుధములను సరిగ్గా వాడకే. ఏం చేయక చెప్పాలి? ఏమండి, ఒక విద్య నేర్చుకునేవాడు ప్రతిరోజు చదువుకుంటాడా లేదా? చెప్పాలి. మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, అదొక విల్లు, అదొక బాణం అనుకుందాం. ప్రతిరోజు ప్రార్థనలు ఉన్నాయా? ఉండవు. ప్రతిరోజు వాక్యం ఉందా? ఉండదు. ప్రతిరోజు దేవుని మాటలు వినటం ఏమైనా ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పండి. ప్రతిరోజు మాటలు వింటున్నామా? దేవుని మాటలు కుదిరినప్పుడు అంతా, అవకాశం ఉన్నప్పుడు అంతా ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నామా? అవకాశం ఉన్నప్పుడు జ్ఞానంగా తెలివిగా ఆత్మ ప్రేరణతో చెప్పే ప్రయత్నాలు చేస్తున్నామా? నేను విస్తరించి మాట్లాడట్లేదు. ఏశావు విల్లును బాణమును సరిగ్గా వాడుకోక శపించబడ్డాడు. దేవుడిచ్చిన ఆయుధాలు సరిగ్గా వాడుకోకపోతే తీసి ఇంకొకటికి ఇస్తాడు. మీ దగ్గర తీసి ఇంకొకరికి ఇస్తారు. అభిషేకం సరిగ్గా వాడుకోకపోతే తీసి ఇంకొకరికి ఇస్తాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. బైబిల్లో సౌలుకి అభిషేకం ఇచ్చాడండి దేవుడు. రాజ్యము, సింహాసనము, అభిషేకము అన్నీ ఇచ్చాడు. వాడుకోలేకపోయాడు. తీసేసి దావీదుకి ఇచ్చాడు. అప్పుడు సౌలు లాభం ఏంటి? 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే దేవుని కృపతో పనిచేశాడు. 38 సంవత్సరాలు కృప లేకుండా పనిచేశాడు. రాజ్యాన్ని, రాజ్యభారాన్ని ఏమీ పట్టించుకోకుండా దావీదు వెనకాల కుక్కల దావీదు వెనకాల పట్టం నేర్చుకున్నాడే తప్ప 40 సంవత్సరాలు దావీదు వెనకాల పడుతూ టైం వేస్ట్ చేశాడే తప్ప రాజ్యం, ప్రజలు, రాజ్యభారం ఏమీ లేదు. తాను బతుకున్న రోజుల్లో కనీసం రాజ్యస్థానం కూడా కట్టించుకోలేకపోయాడు మనిషి.
దావీదు కదా గద్దెనెక్కిన తర్వాత దేవదారం రాళ్ళతో చేయబడిన అద్భుతమైన నగరిని కట్టించుకోగలిగాడు. రాజ్య పాలనకు దేవుడిచ్చిన అభిషేకం, విల్లు బాణములు వాడుకునే విజ్ఞానం కూడా లేదు. కొడుకు ఎదుగుతున్నా కూడా చూసి ఓర్చుకోలేకపోయాడండి సౌలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే, జస్ట్ చూపించి ముగిస్తాను. అట్లా నోట్ చేసుకున్నారా ఇవి? కీర్తన 18:34 కూడా నా చేతులకు యుద్ధము నేర్పినవాడు ఆయనే అనే పదం ఉంటుంది. ఆయన నా విల్లును ఇత్తడి విల్లుగా చేసి ఉన్నాడు అని కూడా, అంటే దేవుడే మన విల్లు బాణములను బలపరచగలిగిన వాడు. గట్టిగా. మూడవది ఇర్మియా 9:20 అంగలార్పు. జస్ట్ అట్లా 5 నిమిషాలు చెప్పాం కదా ఇంతవరకు. అంటే ఇది మళ్ళీ పార్ట్ 2లో ఇష్టం లేదు నాకు. 9:20 ఇర్మియా 5 నిమిషాలు. ఓకే. మీ కుమార్తెలకు రోదనం చేయటం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు విద్య. నా వైపు చూడండి. ఒకరికొకరు అంగలార్పు విద్య. అంగలార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి. ఇవన్నీ కలుపుకోండి. ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన. వ్యక్తిగతమా, కుటుంబమా, ఇవి ఏదైనా మీ ఇష్టం. సంగమయ, అంగలార్పు విద్య ఒకరికొకరు మీ ఇంట్లో నేర్పుకోండి. చిన్నపిల్ల, ఎదిగే పిల్లలు ఉంటే ప్రార్థన నేర్పండి, విజ్ఞాపనలు నేర్పండి. 10 పేపర్లలో ఏదైనా విజ్ఞాపన రాసి పిల్లలకి ఇవ్వండి. ప్రార్థన చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. మనమే చేయము, ఇంక వాళ్ళ చేత ఏం చేస్తాం అనుకుంటే దానికి ఇక పరలోకమందున్న తండ్రి కూడా ఏం చేయలేడు. పరలోకపు తండ్రి కూడా దానికి ఏం చేయలేడు. ఇక భూమి మీద ఉన్న తల్లిదండ్రులే ఏం పాటించలేకపోతే. ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి. స్తుతి ప్రార్థన ఉందా? ఉదయం 4 గంటలకో 5 గంటలకో 6 గంటలకో లేచి కనీసం స్తుతిస్తున్నామా? కుటుంబ ప్రార్థన ఉందా? విజ్ఞాపన ప్రార్థన ఉందా? దేశం కొరకు, రాష్ట్రం కొరకు, సంఘం కొరకు ప్రార్థనలు చేస్తాం. అవన్నీ ఎందుకంటే ఆదివారం ప్రార్థనలో ఉంటున్నామా? అది కదా మెయిన్ టాపిక్. అసలు ఆదివారం సన్నిధిలో ఉంటున్నామా? ప్రార్థనలో ఉంటున్నామా? ఆదివారం ప్రార్థనకు వచ్చి మనం ప్రార్థనలం అనే ఒక మంచి బిరుదులో సమాజంలో బ్రతకగలుగుతున్నాం. వాళ్ళు ప్రార్థనలు సార్. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ముగిచ్చేస్తాను. నేను హెబ్రీయుడను, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని సేవకుని అంటాడు ఒక ప్రబుద్ధుడు. ఎంత అబద్ధమో చూడండి. నేను హెబ్రీయుని. ఎవరు సామి నువ్వు? ఇంత పెద్ద తుఫాన్ వచ్చేటప్పుడు ఎంత ఐరన్ లెగ్ అయితే నీది, ఇంత పెద్ద తుఫాన్ వస్తుంది నీ దెబ్బకి. ఎవరు సార్ మీరు? దండం పెట్టి ఆ మనిషి దగ్గర అడిగితే సిగ్గు లేకుండా నేను హెబ్రీయుణ్ణి, భూమి ఆకాశంలోకి సృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుని సేవకుని అంటాడు. నాయన గొప్పడి, మహానుభావుడు నాయన నువ్వు. మరి ఎందుకు వచ్చింది అంత మహోన్నతుని సేవకుడు అయితే ఎందుకు వచ్చింది అనేది అంతా అంటే, ఆ మహోన్నతునికి సేవ చేయటం మానేశాను సార్, అందుకే వచ్చిందంట. మహోన్నతుని సేవకుడు మహోన్నతుని సేవ మానేశాడు. అది కదా తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? వరదలు ఎందుకు? కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సేవ మానేబట్టే కదా. దేవుణ్ణి సేవించటం మానబట్టే కదా. దేవుని కొలవటం, ప్రార్థించటం, స్తుతించటం, విజ్ఞాపన చేయడం, దేవునితో టచ్ తగ్గబట్టే కదా. దేవునితో మాటలు తగ్గబట్టే కదా. ఆయన మాటలు వింటాం, ఆయనతో మాట్లాడటం అది తగ్గబట్టే కదా. కొరచోబట్టే కదా. చిట్ట చివరికి ప్రార్థన అంటే ఏందని కూడా మర్చిపోతున్నారు చాలామంది. తగ్గబట్టే కదా. సమస్యలు వస్తున్నాయి అంటే దేవునితో సంభాషణలు ఉన్నాయా? అంగలార్పు విద్య. సరే, 3 రిఫరెన్స్లు నోట్ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. జస్ట్ నోట్, రాసుకునే వాళ్ళు మాత్రం నోట్ చేసుకోండి. ఇర్మియా 14:2 కరువు సమయంలో అంగలార్చారు. 14 మొదటి నుంచి అట్లా చూసుకుంటూ వెళ్ళండి. 2-3 వాక్యాలు నోట్ చేసుకోండి జస్ట్ అట్లా ఆ డైరీలో. అక్కడ ఏముంటుందంటే కరువు ఉంటుంది. ఏముంటుందో చెప్పండి. ఆ కరువులో ప్రార్థన చేసుకున్నారు, అంగలారుస్తున్నారు. దేవుడు వారి కరువు నుంచి విడిపించారు. ఆ దిశగా అంగలార్పు విద్య నా ప్రభు మీకు నేర్పి మీ కరువులోంచి మీకు విడుదలనిచ్చుదురుగాక. అదే ఇర్మియా పుస్తకం 31:18 ఎఫ్రాయిం. ఇదే ఇందాక నేను టచ్ చేయబోయాను. ఈ ఎఫ్రాయిం
పడిపోతున్నాడు, లేస్తున్నాడు, బలహీనుడు అవుతున్నాడు, బలపరచబడుతున్నాడు, భక్తిహీనుడు అవుతున్నాడు, మళ్ళీ భక్తిలో నూతన పరచబడుతున్నాడు, ఆత్మలో చల్లారుతున్నాడు, మళ్ళీ ఆత్మీయుడిగా మాత్రం 2 తలంపులు 2 ఆలోచనల మధ్యలో అతలాకుతలమైపోతూ ఉన్న ఈ ఎఫ్రాయిం ఒకసారి తొడచరుచుకున్నాడు, అంగలారుస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటారు, ఎఫ్రాయిం నాకు ముద్దు బిడ్డ, నాకు ప్రేమ కుమారుడు, అతని అంగలార్పు నా చెవిని జొచ్చిను, అతని అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. గట్టిగా, ఇప్పుడు నేను ఇది మొదలుకొని అతన్ని లేపి నిలబెట్టబోతున్నాను, అతని ఆత్మీయతని మరలా నూతన పరచబోతున్నాను. నా ప్రభువుకి స్తోత్రము కలుగునుగాక. ఇలా బలహీనమైనప్పుడు, భక్తిలో చల్లారినప్పుడు అంగలారిస్తే, ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నూతన పరుస్తాడు. ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు అంగలారిస్తే, ప్రార్థిస్తే ప్రభు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. చిట్ట చివరి కీర్తన 30వ కీర్తన 11వ చరణంలో ఆయన నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.